వెల్కమ్ టు లైవ్ విత్ సుందర్. లైవ్ విత్ సుందర్ కార్యక్రమంలో ఈ రోజు మన ప్రత్యేక గెస్ట్ ఇమిటేషన్ రాజు ఇండియా నుంచి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇమిటేషన్ రాజు అమెరికా వ్యాప్తంగా చాలా పరిచయస్తుడు. అనేక తెలుగు సంస్థల్లో తను గాత్రం ద్వారా, మిమిక్రీ ద్వారా అందరిని అలరించి తన నవ్వులు పోయించిన అంశం అందరికి తెలిసిందే. అయితే 2020లో కరోనా కారణంగా ఇమిటేషన్ రాజుని అందరూ కలుసుకునే అవకాశం లేకుండా ఉంది. ఇది ప్రత్యక్షంగా జూమ్స్ ద్వారా గాని, ఫేస్‌బుక్ లో తను చూస్తూనే ఉంటారు. సో తన మిమిక్రీని ప్రత్యక్షంగా చేసే అవకాశం మిస్ అయ్యారు అమెరికా వాళ్ళు అంతా. అయితే ఇమిటేషన్ రాజు కేవలం మన అసోసియేషన్‌కి వచ్చి తను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తా ఉంటాడు కానీ, బట్ ఓవరాల్‌గా తను ఈ రంగంలోకి ఎలా వచ్చాడు, ఇమిటేషన్ రాజు గురించి తెలియని కొన్ని అంశాలని తీసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ లైవ్ విత్ సుందర్ కార్యక్రమంలో ఈరోజు మనం గెస్ట్‌గా ఆయన్ని పిలిచాం. హాయ్ రాజు, ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ? హాయ్ సుందర్ అన్న, నమస్తే. నేను చాలా బాగున్నాను. ఎంతో మంది సహకారం నన్ను ముందుకు నడిపిస్తుంది. వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్ యూ. అలానే మీరు చెప్పిన విధంగా ఈ సంవత్సరం ఈ కరోనా అల్లకల్లోలం వల్ల అమెరికాకి వచ్చి స్వయంగా అక్కడున్న తెలుగు వారిని అలరించలేకపోయాను. కానీ ఇప్పుడు మన టీవీ ద్వారా ఇప్పుడు అక్కడున్న మన ప్రవాస భారతీయులని, మన తెలుగు వారిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన టీం వారికి, అలానే మీకు చాలా చాలా కృతజ్ఞతలు అన్నయ్య. ఖచ్చితంగా రాజు, మీలాంటి కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన టీవీ యాజమాన్యం శ్రీధర్ గారు ఎప్పుడు ముందే ఉంటారు. సో ఆయన ఎంకరేజ్ చేయమని కూడా చెప్పారు. అలాగే టీవీ5 యాజమాన్యం కూడా ఎప్పుడు ముందుగానే ఉంటుంది. అందరికీ ఆ విషయం తెలిసిందే. అయితే అసలు మీ ప్రస్థానం తీసుకునే ముందు ఈ కరోనా టైంలో షోస్ అన్ని ఆగిపోయాయి కదా! ఈ కరోనా టైంలో మీరు ఆన్‌లైన్ ద్వారా ఎటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు? మన వాళ్ళకి ఎటువంటి సహకారాన్ని మీరు అసోసియేషన్ వాళ్ళకి అందిస్తున్నారు? నాకు ఎంతో మంది అమెరికాలో ఎన్నో సంస్థలు నాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. వారిలో మొదటిగా శారదా సింగిరెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్న ఆట వారి జుమ్మందనాదం అనే కార్యక్రమంలో ఎన్నో ప్రాజెక్టులు నాకు ఇవ్వటం, అలానే ఎన్నో కార్యక్రమాలు నాకు ఆన్లైన్ ద్వారా అవకాశాలు ఇవ్వటం, దాని ద్వారా నేను ఇక్కడ సంపాదించుకోవటం జరుగుతుంది. అలానే సిలికానాంధ్ర మనబడి వారు ఆనంద్ కూచిభట్ల గారు, అలానే జనార్దన్ గారు, అశోక్ బడ్డి గారు ఇప్పుడు జూక్ బాక్స్ జామ్ నైట్ అని ఎవ్రీ మంత్ ఒక సెలబ్రిటీస్ని తెచ్చి అద్భుతంగా చేస్తున్నారు. ఆ షోలో నాకు అవకాశం ఇవ్వటం, ఇలా ఎంతో మంది నాకు. అలానే క్యాట్స్ సుధా కొండపు క్యాట్స్ ఆ ప్రెసిడెంట్ గారు రీసెంట్ గా షోస్ ఇవ్వటం, ఇలా ఒకటా రెండు ఎంతో మంది నాకు ఎంతో సహకరిస్తున్నారు. అలానే సెయింట్ లూయిస్ లో ఉన్న ఒక అక్క, అలానే శ్రీకాంత్ సండుగా గారు, సాహిత్య గారు, వీళ్ళందరూ నాకు ఎంతో చేదోడు వాదోడుగా ఎన్నో లైవ్ షోస్ ఇస్తున్నారు. ఇప్పుడు మన టీవీ వారు కూడా ఎంతో అద్భుతమైన అవకాశం ఇచ్చారు మళ్ళీ అందరిని అలరించడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా కరోనా కాలంలో అలా ముందుకు వెళ్తూ అమెరికా వ్యాప్తంగా అయితే చాలా పెద్ద ఫ్యామిలీ సంపాదించావు నీ మంచితనంతో రాజు. ఓకే, అలాగే ఇంత బ్యాక్గ్రౌండ్ అందరూ నీకు వెనకుండి సపోర్ట్ చేస్తున్నారు. అయితే నీ విషయానికి వస్తే ఏమి బ్యాక్గ్రౌండ్ అంటే మిమిక్రీ బ్యాక్గ్రౌండ్, అసలు మిమిక్రీ ఇమిటేషన్ చేయాలనే ఎలా వచ్చావు? నీకు ఎవరైనా పూర్వీకులు మీకు సంబంధించిన వాళ్ళు ఏదైనా లెగసీ లాగా మీ ఫాదర్స్ గాని అట్లాగా ఎవరైనా మిమిక్రీ చేసేవాళ్ళ? మిమిక్రీ మా వంశంలో ఎవ్వరు చేసేవారు కాదు. మొదలు పెట్టింది నేనే. కాకపోతే నాన్నగారు పాటలు పాడుతూ ఉంటారు. అలానే ఒక అన్న పాటలు పాడుతూ ఉంటాడు, ఒక అన్న తబలాయిస్టు. ఇలా ఇంట్లో కళాకారులు అయితే చాలా మంది ఉన్నారు. బట్ మిమిక్రీ కళాకారులు అయితే నేను ఒక్కడిని. మరి వారిని చూసి వినాయక చవితి, అలానే శ్రీరామనవమి, పందిళ్లలో ఇదివరకు మా సీనియర్ మిమిక్రీ కళాకారులు వచ్చి మిమిక్రీ చేస్తూ ఉండేవారు. అప్పుడు నేను మిమిక్రీ వింటూ అలా విని అరే భలే చేస్తున్నారు, వాయిస్లు భలే చేంజ్ చేస్తున్నారు ఎలా అని నాకు అప్పుడు వచ్చినా రాకపోయినా కానీ ప్రయత్నించేవాడిని. అలా ప్రయత్నిస్తూ ఇంట్లో ఎవరు కూడా చెప్పకుండా ఎక్కడ పందిర్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. అక్కడికి వెళ్ళి రాత్రులంతా అలా చూస్తూ ఉంటే మళ్ళీ నన్ను వెతుక్కుంటూ మా ఇంట్లో మా అన్నోళ్ళు మా అమ్మోళ్ళందరూ వెతుక్కోవటం, మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తేవటం అలా చేసేవారు. ఆ తర్వాత నేను హై స్కూల్ 6th క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ August 15th అలానే చిల్డ్రన్స్ డేకి రకరకాల కల్చరల్ షోస్ జరుగుతూ ఉంటాయి. మీలో ఎవరు డాన్స్ చేస్తారు, ఎవరు పాట పాడతారంటే నేను ఒక్కడిని మాత్రం నేను మిమిక్రీ చేస్తాను అని ఇలా హ్యాండ్ రైజ్ చేయటం, మా సార్లు చూడటం, అలా మిమిక్రీ నాకు స్కూల్ ఏజ్ నుండి స్టార్ట్ అయింది, 6th క్లాస్ నుండి. అలా ధ్వని అనుకరణ అనేది ఎలాగంటే అలవాటైంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ దానికి ప్రత్యేకమైన శిక్షణ ఏమన్నా కానీ లేకపోతే ఆటోమేటిక్ గా రావాలి లేదా పర్ఫెక్షన్ రావాలంటే అది చిన్న విషయం ఏం కాదు కదా. ఎటువంటి సాధన చేసేవారు రాజు? నేను విన్న వాయిస్లు 1కి 100 సార్లు 1000 సార్లైనా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా వస్తేనే
నేను ప్రజెంట్ చేసేవాడిని. ఓకే. అలా అలా నాకు మిమిక్రీ మీద ఆసక్తి కలిగి, ఇంట్లో మిమిక్రీ అంటే ఎవరైనా గానీ చదవకుండా మిమిక్రీ అంటే ఎవరైనా గానీ దండిస్తారు. ఇంట్లో మిమిక్రీ కాదు, మిమిక్రీ భోజనం పెట్టిద్ది, నువ్వు చక్కగా చదవాలి, కలెక్టర్ అవ్వాలి అని మా అన్నగారు నాకు బాగా క్రమశిక్షణ అండ్ ఏ చిన్న తప్పు చేసినా కానీ మా అన్నగారు బాగా దండిస్తూ ఉంటారు. భయం ఉండాలి, జాగ్రత్తగా పెరగాలని. ఆ భయంతో నన్ను చదవమంటున్నారు కానీ మిమిక్రీ అయితే నాకు ఎంకరేజ్ చేయట్లేదని నేను 2004 కరెక్ట్గా సెప్టెంబర్లో ఇంట్లో గుండా నేను ఈ వినాయక చవితి సీజన్ లో ఇంట్లో గుండా పారిపోయాను. హైదరాబాద్ పారిపోయాను. ఓకే. పారిపోయి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ ఆ కష్టాలన్నీ నాకు ఇప్పుడు ఏంటంటే మంచి పాఠాలుగా ఉన్నాయి అన్నమాట. ఈ భవిష్యత్తులో ఎలా ఉండాలి. అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరిని కలిసావు రాజు? నువ్వు ఇక్కడికి ఎవరిని మిమిక్రీ పారిపోయి వచ్చావు, అటు ఎవరు నీకు తెలియదు, ఇక్కడ ఎలాగా నువ్వు సస్టైన్ అయ్యావు? హైదరాబాద్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇంకెవరికి చెప్పకుండా వచ్చాను. చేతిలో డబ్బులు లేవు, తినటానికి ఆకలి. అది ఇంకా నేను సికింద్రాబాద్ బస్ స్టాండ్ లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. అక్కడ సికింద్రాబాద్ బస్ డిపో ఉంటుంది, అక్కడ మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒక ఒక ఆమె పక్కనే కూర్చొని, ఎందుకు బాబు ఏడుస్తున్నావు అంటే, ఇలా ఇంట్లో కొన్ని పారిపోయి వచ్చానండి, నాకు ఇక్కడ ఎవరు లేరు అంటే, బాధపడబాకయ్యా, ఇదిగో ఈ ₹1 నువ్వు తీసుకో, ఆ దేవుడి రూపాయలని నీకు ఎన్నో రూపాయలుగా మరుస్తారు అని. ఆమె యాక్చువల్ గా భిక్షాటన చేసే ఆమె రూపాయి ఇచ్చింది, తర్వాత కనపడలేదు. ఆ రూపాయి పెరిగి ఇంతవరకు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత నేను ఉస్మానియా క్యాంపస్ కు వెళ్ళాను. ఇక్కడ వినాయక చవితి జరుగుతుంది, ఇక్కడ ఇంట్లో పారిపోయి వచ్చావా, మిమిక్రీ చేస్తావా? అయితే ఈ ఉస్మానియా క్యాంపస్ లో వినాయకుడి విగ్రహం పెట్టారు, ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు అంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ వినాయక చవితికి షో చేయటం, నేను ఎవరో తెలియకపోయినా కానీ అక్కడ నాన్ బోర్డర్ గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూమ్ లో ఒక నెల, అరే రాజు మా రూమ్ లో ఉండు కొన్ని రోజులు, మా రూమ్ కొత్త అబ్బాయి వస్తున్నాడు రా అనగానే వేరే వాళ్ళు, రాజు మన రూమ్ కి వచ్చేసి ఉండమ్మా అని వాళ్ళు నాకు షెల్టర్ ఇవ్వటం. అలా అలా ఎంతో హెల్ప్ చేశారు ఉస్మానియా క్యాంపస్ విద్యార్థులు. వాళ్ళకైతే వాళ్ళ హెల్ప్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఈ సందర్భంగా ఈ లైవ్ ద్వారా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెప్పు. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఈ క్రమంలో నాకు చొక్కాపు వెంకటరమణ గారు ఆయన ఒక మెజిషియన్ పరిచయం అవటం. ఆయన పరిచయం అవటం నాకు వరం అనమాట. ఏంటంటే ఆ డైరెక్ట్ ఒక స్వర్గలోకంలోకి వెళ్ళినట్టు ఒక కళాకారుడు. ఎందుకంటే ఆయనకి తెలియని కళాకారుడు ఉండరు. పెద్ద పెద్దోళ్ళు హరికిషన్ గారు, అలానే మిమిక్రీ శ్రీనివాస్ గారు, నేరేల వేణుమాధవ్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళందరితో పెద్ద పెద్ద షోస్ చేసే ఆ మెజిషియన్ ఆయన టీంలో పడటం, ఆ తర్వాత ఆయనతో పాటు కలిసి జర్నీ చేయటం, ఆయన నాకు ఇమిటేషన్ రాజు అని పేరు పెట్టడం. చొక్కా వెంకటరమణ గారు ఇమిటేషన్ రాజు గారు అని పేరు పెట్టారు. ఆ తర్వాత మిమిక్రీ జనార్దన్ గారు పరిచయం అవటం, ఇంకా నా లైఫ్ అంతా టర్న్ అయిపోయింది. ఇంకా మొదటి ప్రదర్శన ఎక్కడ ఇచ్చావు రాజు? నేను మొదటి ప్రదర్శన హైదరాబాద్ లో అయితే ఉస్మానియా క్యాంపస్ హాస్టల్లో ఇచ్చాను అన్న. ఏది ఇంట్లో ఉండి పారిపోయి వచ్చిన తర్వాత. ఓకే. ఆ తర్వాత చొక్కా వెంకటరమణ గారు ఎన్నో అవకాశాలు ఇవ్వటం, అండ్ నా మిమిక్రీలో స్త్రీలను గాని, వృద్ధులను గాని, మతాలను గాని, రాజకీయ నాయకులను గాని, ట్రాన్స్జెండర్స్ ని గాని కించపరచకుండా హెల్దీ కామెడీ చేయాలి, బూతులు ఉండకూడదు అనే థీమ్ తో మేము ముందుకు వెళ్తున్నాం మా టీము. ఎక్సలెంట్. నీ మొట్టమొదటిగా నువ్వు చేసిన మిమిక్రీ నీకు గుర్తుంటుంది కాబట్టి, అంటే రోజు నువ్వు చేసే వాయిసెస్ అందరూ చూస్తున్నారు, విదేశాల్లో చూస్తున్నారు, అమెరికా వ్యాప్తంగా అందరికి తెలిసిందే, సుపరిచితమే. అయితే నువ్వు మొట్టమొదటిగా చేసిన మిమిక్రీ చాలా మందికి తెలియదు కదా, ఒకసారి మన ప్రేక్షకుల కోసం ఏది నువ్వు చేసి అందరిని మెప్పించగలిగావు మొట్టమొదటిగా? నేను మొట్టమొదటి చేసిన మిమిక్రీ పిచ్చకొట్టూరు సుధాకర్ గారిది. పిచ్చకొట్టూరు సుధాకర్ గారు ఒక కామెడీ వేలో ఏడుస్తూ వాళ్ళ నాన్నని తిట్టడం, అలాంటి డైలాగ్స్ నాకు బాగా వచ్చినాయి అనమాట. అప్పుడు ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఒరే పిచ్చ కొట్టుడు కొడుతున్నారు కదరండి అబ్బా, కొట్టు ఇంకా కొట్టు, పిచ్చ కొట్టుడు కొట్టు పిత్తు, ఒరే నాన్న నీ కొడుకులను కూడా చూడకుండా పిచ్చ కొట్టుడు కొట్టిస్తున్నావు, ఈస్ట్ వెస్ట్ నార్త్ ప్రాణాలు కాపాడుకోండి జంబలహాట్, ఏమంటావురా? వావ్, ఎక్సలెంట్. అక్కడ నుంచి చాలా బాగా చేసావు. అక్కడ నుంచి ఈ రోజు వచ్చిన అందరు ఆర్టిస్టులను కూడా చేసే అనర్గళంగా అందరిని నవ్వించగలిగిన నువ్వు విదేశాలు వచ్చినప్పుడు మన తెలుగు అసోసియేషన్ లో చాలా షోస్ ఇచ్చావు. నేను స్వయంగా నేను చూశాను, నాకు తెలుసు. ప్రతి చోట అమెరికా వ్యాప్తంగా నేను నీ షోస్ చూస్తూనే ఉన్నా, నేను కవర్ కూడా చేసి మన ఛానల్లో వేశాము. అయితే మన తెలుగు వాళ్ళ ఆదరణ ఎలా ఉంటుంది రాజు?
తెలుగువారు అసోసియేషన్ల కళాకారులను ఆదరణ. చూసుకోవటంలో ఉమ్, ఈ అసోసియేషన్స్ ఎంతో అద్భుతంగా వాళ్ళు ఎప్పుడైతే రాజు మన అసోసియేషన్ లో ప్రోగ్రామ్ చేయాలని కాల్ చేసిన దగ్గర నుండి ఆఖరికి రిటర్న్ ఫ్లైట్ ఎక్కేంత వరకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒకే ఒక మాట అంటారు, రాజు మొకమాట పడొద్దు, ఇట్స్ యువర్ హోమ్, ఫీల్ లైక్ యువర్ హోమ్ అంతే అని ఎంతో అద్భుతంగా వాళ్ళు ఆప్యాయంగా చూసుకుంటారు. ఇంకా నాకు నిజంగా అయితే అక్కడ ఎంతో మంది ఒక కుటుంబం, మీరు చెప్పినట్టే ఎన్నో కుటుంబాలు వాళ్ళ సొంత కుటుంబంలో పిల్లవాళ్ళలాగా నన్ను చూసుకుంటూ ఉంటారు. ఆ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతుడిని. ఏదైనా మా అబ్బాయి, మా పెద్ద కొడుకు, నా కడుపున పుడతావరా నెక్స్ట్ వచ్చే జన్మలో అంటాం. మా తమ్ముడు అని అశోక్ భట్టి గారు, శారదా సింగిరెడ్డి గారు, ఇలా ఎంతో మంది నన్ను సొంత కొడుకులాగా సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటారు. అసలు ఏ కష్టం వచ్చినా గానీ అమ్మ అంటే చాలు, ఎవరైనా కానీ రాజు నీకు కష్టం ఉంటే మాకు చెప్పు అని ఎంతో ఆదరంగా చూస్తారు. తెలుగు వాళ్ళు కూడా ఇంకా నో వర్డ్స్ అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎక్కడో పన్నెళ్లలో చూసి మిమిక్రీ నేర్చుకొని చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన నువ్వు ఆల్మోస్ట్ ఎన్ని దేశాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చావు రాజు? నేను మొత్తం 5 కంట్రీస్ లో షోస్ చేశాను. ఎక్కువగా యుఎస్ లో షోస్ చేశాను. 10 టైమ్స్ యుఎస్ కి రావటం. ఈ 10 టైమ్స్ లో షో వచ్చిన ప్రతిసారి 5-6 చేసినా గానీ ఒక 60 షోస్ నేను అమెరికాలోనే చేశాను. తర్వాత ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, లండన్, దుబాయ్, అబుదాబి షో చేశాను. ఈ మధ్యకాలంలో నువ్వు ప్రాక్టీస్ చేసిన కొత్త గొంతులు చాలా మంది వినాలని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది నువ్వు ప్రత్యక్ష ఇక్కడ కలిసే అవకాశం లేకపోయినా ఈ రోజున ఆ వాయిస్ కూడా వినిపించాలనేది ఈ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏమేమి వాయిస్లు చేయగలిగావు కొత్తగా నువ్వు ప్రాక్టీస్? ఈ మధ్య వాయిసెస్ తో పాటు వే ఆఫ్ ప్రజెంటేషన్ నేను చేంజ్ చేస్తూ వస్తున్నాను. అంటే ఒకే కాన్సెప్ట్ చేయకుండా కొత్తగా చేయాలి, జూమ్ లో చేస్తే ఎలా చేయాలి, అలానే సందర్భాన్ని బట్టి ఎలా చేయాలన్నట్టు రకరకాలుగా చేస్తూ ఉంటాను. అయితే కొన్ని ఒక్కొక్కళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఒక సినిమా డైలాగు వేరే వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎన్నో రకరకాల ప్రయోగాలు చేశాను. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ కూర్చున్న సుందర్ గారు, మీరు ఇప్పుడు స్పాట్ లో ఒక సందర్భం ఇవ్వండి, ఆ సందర్భం ఇచ్చిన తర్వాత ఏ వాయిస్ లో మీరు చేయమని అడిగినా, లేకపోతే నన్ను ఏదో ఒక వాయిస్ సెలెక్ట్ చేసుకోమన్నా కానీ ఆ సందర్భం గురించి ఎలా మాట్లాడచ్చు, ఎలా ఫన్నీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో సందర్భం నన్ను ఇమ్మంటున్నారా? మీదే సందర్భం. ఎందుకంటే మనం ముందు కూడా మాట్లాడుకోలేదు, మీరు ఏ సందర్భం ఇస్తారో కూడా నాకు తెలియదు, ప్రిపేర్ అవ్వలేదు నేను. ఓకే, ఇప్పుడు నాకు ఇది టాస్క్ పెట్టారు మీరు. నేను ఓకే, సందర్భం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ లో కూర్చొని అందరం కరోనా గురించి అయిపోయిన తర్వాత కరోనా గురించి ఒక నలుగురు దూరంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే నలుగురు రెస్టారెంట్ లో కూర్చున్నాం, స్టార్బక్స్ లాంటి దాన్ని కూర్చున్నాం అనుకోండి. అందరికీ అసోసియేషన్లు కానీ లేకపోతే కార్యక్రమాలు చేసే అవకాశాలు లేవు, జాబ్స్ లేవు అనుకుందాం. జాబ్స్ లేవు, అందరం ఇళ్లలోనే ఉన్నాం. సో దీని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటే ఏ విధంగా డిస్కస్ చేసుకుంటారు? అక్కినేని నాగేశ్వరరావు గారి వాయిస్ లో మీరు చెప్పండి. అక్కినేని నాగేశ్వరరావు గారి వాయిస్ లో మీకోసం, మీరే వాయిస్ ఇచ్చారు కాబట్టి ముందుగా నాగేశ్వరరావు గారు అక్కడ కూర్చున్నారు. మీరు నలుగురు అన్నారు కాబట్టి అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక టేబుల్ మీద, రామారావు గారు ఒక టేబుల్ మీద, నాగార్జున గారు ఒక టేబుల్ మీద, బాలకృష్ణ గారు ఒక టేబుల్ మీద, అంటే అబ్బాయి నాన్న అబ్బాయిలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ముందుగా నాగేశ్వరరావు గారు, మీరు అడిగినట్టు నాగేశ్వరరావు గారు ఈ కరోనా గురించి, షూటింగ్స్ గురించి చెప్తున్నారు, ఎలా ఉంటుంది. ఏవడ్డి సుందర్ గారు చాలా చక్కని కాన్సెప్ట్ ఇచ్చారు. నా పక్కన దూరంగా ఒక వ్యక్తి కూర్చున్నాడు, కానీ ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేకపోతున్నా. ఎందుకంటే అందరూ మాస్కులు వేయాలి కదా, అందుకని మాస్కులు వేసుకొని కూర్చున్నారు. నాకు తెలిసి ఆ ఆకారాన్ని, ఆ టీవీ, ఆ దర్జాను చూస్తుంటే రామారావు గారు అనుకుంటా. ఒక్కసారి రామారావు గారిని కూడా చూసి చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే షూటింగ్స్ లేవు, ఏమీ లేవు, ఇంట్లో కూర్చొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, లాక్డౌన్, వీటన్నిటి కారణంగా ఈ మధ్య కాస్త సడలిచ్చారు కాబట్టి అలా బయటకు వచ్చాము. అయినా ఈ రెస్టారెంట్ కూడా ఎందుకు వచ్చామనుకున్నారు? ఎందుకంటే ఇక్కడ చాలా క్వాలిటీగా ఉంటుంది కాబట్టి, ఎటువంటి కరోనా అటువంటి రాదు కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఎవరిని రామారావు గారు మీరేనా మాట్లాడేది? బ్రదర్ మీరెవరు? నేనెవరా? మాస్క్ తీసి చూపిస్తారు చూడు. హలో ఏఎన్ఆర్ గారు, ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది. ఎనీవే, ఎలా ఉన్నారు? అబ్బాయి గారు ఎలా ఉన్నారు చెప్పండి.
అబ్బాయి ఎలా ఉన్నాడంటే అబ్బాయి ప్రస్తుతానికి ఏ షూటింగ్స్ లేకుండా నేను చెప్పారు, నాగార్జున ఇంట్లో జాగ్రత్తగా ఉండు, అఖిల్ని చైతన్యాన్ని బయటికి వెళ్ళనివద్దు, వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు బయట పిల్లలతో, ప్రభాస్తో ఆడుకోవాలని రారాతో ఆడుకోవాలని అంటారు, ఇంటికి బయటకు పావించొద్దు అని చెప్పాను. చాలా చక్కగా చెప్పారు బ్రదర్. అన్నట్టు బాలయ్య, ఏం చేస్తున్నావు? ఎక్కడెందుకు వచ్చావు? మరి ఎందుకు వచ్చానంటే నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి కరోనా టైంలో ఎవరన్నా వచ్చినా సెకండ్ ఇస్తారేమో. నాన్నగారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు కదా నాన్నగారు మీకు, అందుకని ఎవరిని రానివ్వకుండా ఏదైనా దూరంగా చూడమని చెప్పడానికి మీ క్షేమం కోసం నేను వచ్చాను నాన్నగారు. శభాష్ నాన్న. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్న మన టీవీ వారు ఈ రోజు మనల్ని ఆహ్వానించారు, మనల్ని పిలిచారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏమయ్యా నాగార్జున, అంత కాముగా ఉన్నావేమిటి? ఏమి లేదండి, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వినాలే కానీ మధ్యలో దూరకూడదు అనుకున్నాను. అందుకే నాన్నగారు మీరు మాట్లాడుతుంటే నేను మాత్రం కాముగా మాస్క్ వేసుకొని, ఇదిగో ఇప్పుడే శానిటైజర్ పూసుకొని జాగ్రత్తగా ఉన్నాను. ఎందుకంటే ఫ్రెష్గా చికెన్ బిర్యానీ వస్తుంది నా కోసం, అది తిందామని రెడీగా ఉన్నాను. ఎంతలో మీరే పలకరించారు. అందరూ బాగున్నారు కదా అంకుల్? ఎనీవే, ఈ కరోనా టైంలో మీరు ఎవ్వరు బయటికి రాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చక్కగా ఉండండి, ఓకేనా? అబ్బాయి చెప్పాడుగా, అబ్బాయి చెప్పినట్టు అందరు జాగ్రత్తగా ఉండండి. ఈ అవకాశం ఇచ్చి నన్ను పిలిచిన ఎవరి సుందర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అనిలా ఎక్సలెంట్ రాజు, ఎక్సలెంట్ కాన్సెప్ట్ వైజ్. ఇది కొత్త నవ్యత అనేది ఉన్నప్పుడే జనాల్లో ఆదరణ. ఎప్పుడంటే వాయిసెస్ కామన్, కానీ ఒక కాన్సెప్ట్ ని తీసుకొని దాన్ని ఎంత బాగా చేసావంటే, యాక్చువల్గా నువ్వు నా టాస్క్ ఇచ్చిన నేను స్పాట్ లో వచ్చిన కరోనా సమయాన్ని ఉపయోగించుకోవటం, లేకపోతే అనేక సందర్భాల్లో కూడా వీళ్ళు నువ్వు ఎంత బాగా చేసావంటే అంత బాగా చేసావు. కొత్తగా పొగడాల్సిన అవసరం లేదు, అద్భుతం, చాలా చాలా బాగుంది. ఇట్లాంటి కాన్సెప్ట్ లో జూమ్ లో ఇది చాలా బాగుంది. యాక్చువల్ గా మరి డయాస్ మీద ప్రెజెంటేషన్ ఎలా చేస్తావో తెలియదు కానీ, బట్ ఈ జూమ్ కోసం చేసిన కాన్సెప్ట్ ఇది సందర్భం. జూమ్ కోసం చేసినారన్నమాట. అంటే మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే మామూలుగా స్టేజ్ మీద అంటే రకరకాల యాక్షన్ అట్ చేసుకుంటూ ఇట్ చేసుకుంటూ చేస్తూ ఉంటాం, ఇంకా చాలా స్కోప్ ఉంటుంది స్టేజ్ మీద. ఈ జూమ్ ఏంటంటే ఒక ఫ్రేమ్ లో ఉండి చేయాలి. ఆ ఫ్రేమ్ లో నన్ను చూస్తున్నంత సేపు నా మిమిక్రీతో పాటు నేను కూడా బోరు కొట్టకూడదు అని వచ్చిన ఆలోచన వల్లే నేను ఏంటంటే నాకు వచ్చిన వాయిస్ సంబంధించిన అన్ని పిక్స్ అన్ని దగ్గర పెట్టుకుంటా. ఒక వైపు నేను నా లైవ్ లో ప్రజెంట్ చేస్తూనే ఒక పక్క నేను ఏ వాయిస్ కావాలంటే ఆ వాయిస్ వచ్చేటట్టు నేను అలా సెట్టింగ్ చేసుకున్నాను అనమాట. అలా చూస్తే వెనక బ్యాక్గ్రౌండ్ లో రామారావు గారు మాట్లాడుతూ రామారావు గారు కనపడుతున్నారు. అలా ఉండాలి, అలా అందరూ ఇంప్రెస్ అవ్వాలి అన్న విధంగా ఇలా కొత్తగా నేను చేయటం. ఎక్సలెంట్ రాజు, చాలా చాలా బాగుంది. నువ్వు ఎవరైనా సెలబ్రిటీ ముందు, ఎవరి ముందు సెలబ్రిటీ ముందు నువ్వు ఫస్ట్ చేసావు వాళ్ళ ప్రశంస, మొదటిగా నీకు సెలబ్రిటీ నుంచి వచ్చిన ప్రశంస? అవునండి, నేను ఫస్ట్ సెలబ్రిటీ అంటే కొండవలస గారు ముందు చేశాను. కొండవలస గారు కూడా అసలు కళ్ళు మూసుకుంటే నా వాయిస్ మాట్లాడి నా విన్నట్టే ఉంది అని. కొండవలస గారు మామూలుగా చాలా బేస్ వాయిస్, ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా, ఆ అబ్బాయి మాట్లాడుతుంటే నా వాయిస్ విన్నట్టే ఉంది, ఈ టైప్ లోనే ఉంటుంది. సినిమా పరంగా కొంచెం కామెడీ రావాలని అనుకుంటున్నారు. నన్ను గాని చూచినావంటే ఏడు చేస్తాను తెలుసా నీకు? తెలుసా ఏటి? పాట పాడాలా? పాడతారు చూచుకో. అప్పుడో ఎప్పుడో కలగన్నానే చెల్లి అయ్య బాబా ఏటది నేనప్పుకానా అని ఇలా చేస్తే కళ్ళు మూసుకుంటే నా వాయిస్ విన్నట్టే ఉంది అని కొండవలస గారు. అలానే ఒక ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా నన్ను గుర్తుపెట్టుకుని గుండు హనుమంతరావు గారు నా గురించి చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. స్వర్గీయ గుండు హనుమంతరావు గారు ఆఖరి రోజుల్లో ఇంటర్వ్యూలో మీ వాయిస్ ఎవరైనా మిమిక్రీ చేశారంటే, నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక 40 సంవత్సరాల వరకు ఎవరు నన్ను ఇమిటేట్ చేయలే. నా వాయిస్ ఇమిటేట్ చేయడానికి అంత దగ్గరగా ఉండదేమో అనుకున్న సమయంలో మాతో ఒక షోకి వస్తూ ఉంటాడు రాజు. నా వాయిస్ చేయటం మొదలు పెట్టాడు. పర్ఫెక్ట్, చాలా అద్భుతంగా చేస్తారు. మొన్న బ్రహ్మానందం గారు అరే అమెరికాలో రాజు అంటారా, ఎవరినో చూశాను నీ వాయిస్ లాగా చేస్తున్నాడు అని. బ్రహ్మానందం గారు మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన చెప్పాడంటే ఇంకెంత బాగా చేస్తాడు రాజు అని బ్రహ్మానందం గారు ముందు చేయటం గుండు హనుమంతరావు గారు ప్రశంస. అలానే శ్రీహరి గారు ముందే కూర్చొని చేశాను ఒక సిచ్యువేషన్ లో. ఎన్నోసార్లు తలుచుకున్నాను. మన రాములో అన్న పాట రాసిన కాసర్ల శ్యామ గారు శ్రీహరి గారి దగ్గర తీసుకెళ్తే, అన్న తమ్ముడు మిమిక్రీ బాగా చేస్తాడంటే, ఏం చేస్తావు, నా వాయిస్ చేస్తావు తంబి అంటే, చేస్తాను సార్ అంటే, ఏదో ఒకసారి చెయ్యి అన్నారు. అప్పుడు నేను ఆ వాయిస్ చేస్తే చాలా బాగా చేసావన్నారు. ఆ డైలాగు
భైరవా, కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసేయని విర్రవిగుతున్నాయిరా. వాటికి తెలియదురా నువ్వు మండే సూర్యుడు అని. ఈ రోజు అస్తమించదవగాక ఏదో ఒక రోజు ఈ చీకటి తెరడను చీల్చుకొని మళ్ళీ పుడతావురా భైరవా, మళ్ళీ పుడతావురా అని చేస్తే చాలా బాగా చేసినావు తమ్మి అన్న. ఓకే, అయితే నువ్వు చాలా అసోసియేషన్స్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే డాన్సర్స్ అసోసియేషన్ అని, అంటే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్, తర్వాత మిగతా 24 క్రాఫ్ట్కి సంబంధించిన దాంట్లో ఇండస్ట్రీలో కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి కదా. మీకు మిమిక్రీకి సంబంధించిన దానికి దాంట్లో ఏమైనా ఒక అసోసియేషన్ ఉందా మీకు? అసోసియేషన్ ఉందండి. అంటే ఈ అసోసియేషన్లో రకరకాలుగా ఎంతో మంది రకరకాల అసోసియేషన్స్ పెట్టుకున్నారు. సో నేరెళ్ళ వేణు మాధవ్ కల్చరల్ ట్రస్ట్ అని ఒకటి ఉంది. పేద కళాకారులకి ఏమన్నా అవసరం వస్తే మిమిక్రీలో వాళ్ళని చూడటం. అంతకన్నా మా మిమిక్రీకి ఒక కోర్స్ ఉంది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. ఓకే, డిప్లొమా కోర్సు నాంపల్లి డిప్లొమా కోర్స్ ఉంది. దానిలో సండే మిమిక్రీ ఎలా చేయాలని టిప్స్ చెప్తారు, నేర్పిస్తారు. ఎంత నేర్పించినా నేర్చుకుంటూనే మెయిన్ కాన్సన్ట్రేషన్ అండ్ ప్రాక్టీస్, అబ్జర్వేషన్ అనేది మిమిక్రీలో ఈ మూడు ఉంటే మిమిక్రీ ఎవరైనా చేయగలరు. అంటే చాలా మంది అంటారు ఇది పుట్టుకతో వచ్చిన వరం అని. కాదు, ఇది జన్మతః ఎవరికి రాదు, నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. కాకపోతే అబ్జర్వేషన్ ప్రాక్టీస్ ఉంటే ఎవరైనా చేయగలరు ప్రపంచంలో మిమిక్రీ. ఒక టెక్స్ట్ వచ్చింది రాజు ఇప్పుడే వేరే వర్జీనియా నుంచి. సో బాలకృష్ణ గారి సినిమాల్లో కాకుండా రెగ్యులర్ గా ఎట్లా మాట్లాడతారు, మామూలుగా ఉంటే జనాలతో మాట్లాడేటప్పుడు కానీ ఎలా మాట్లాడతారు అనేది వాయిస్ చేయమని అడుగుతున్నారు. శ్రీకాంత్ సార్, ఎవరు పంపించారు సార్ పేరు? శ్రీకాంత్ ఫ్రమ్ వర్జీనియా. శ్రీకాంత్, వర్జీనియా. నాకు ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది. శ్రీకాంత్ గారు, మరి మీరు నా వాయిస్ ఈ సినిమాలో ఎప్పుడు వింటూ ఉంటాం, డైరెక్ట్గా బాలయ్య గారు మాట్లాడితే వినాలని ఉందనుకోవటం, అది వర్జీనియా నుండి చేయటం అంటే ఒరిజినల్గా నాకు ఎంతో మీరు అభిమానులు అయ్యి ఉంటారు. అందుకని నన్ను తలుచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రస్తుతానికి ఉన్న ఈ కరోనా కష్టకాలంలో అటు కళాకారులైతేనేమి, అటు ఉద్యోగులైతేనేమి, ఈ ఎంతో మంది ఈ ఎన్నో కష్టాలు పడుతున్నా కానీ మన వారియర్స్, డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ మనకు ఎంతో సహాయం చేస్తూ మన ఆరోగ్యం కాపాడాలని వాళ్ళు అహర్నిశలు ముందుకు వెళుతున్నారు. వారికి సెల్యూట్ చేసుకుంటూ, అలానే మనందరం బాగుండాలని, ఆనందంగా ఉండాలని, ఇంకా అందరూ చెప్పేది ఇదే కాబట్టి కాసేపు మీ అందరిని నవ్విద్దాం అనుకుంటున్నా. బాలకృష్ణ ఏంటి నవ్వించడం ఏంటి అనుకుంటున్నారా? ఎన్నో డైలాగులు మేము చెప్పావు సినిమాలో. వేరే లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా, నేను ఎక్కడున్నా నా వాళ్ళనే వాళ్ళు ఎక్కడుంటారు, నా ఫ్యామిలీని టచ్ చేస్తున్న నీ పరిస్థితి, నీ కొడుకు పరిస్థితి చూసి కూడా మారతారనుకున్నా. లేదు, ఒకడు మంచి కోరి ముందుకేస్తే 10 అడుగులు ముందుకు వెళ్తాం, చెడు కోరి ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు దూకుతాం. చెప్పండి వాడికి నాకు సెంటిమెంట్స్ లేవు అని ఎన్నో డైలాగ్స్ మనం చెప్పాం. కాకపోతే సరదాగా మీ అందరిని నవ్వించడానికి ఎన్నో రారో దీనిలో ఎన్ని రాలున్నాయో చెప్తారా శ్రీకాంత్ గారు? మామూలుగా శ్రీకాంత్లో ఒక రా ఉంటుంది, ఏది శ్రీకి రకారం శ్రీ, దానిలో ఒకారే ఉంటుంది. మళ్ళీ దీనిలో ఎన్ని ఆరులు ఉంటాయో మీరు లెక్క పెట్టి చెప్తే ఆనందం. వావ్, ఎక్సలెంట్ రాజు. ఏ కోణంలో తీసుకున్నా రకరకాల సందర్భాన్ని బట్టి ఇస్తే స్పాంటేనియస్ గా యాక్చువల్ గా శ్రీకాంత్ పేరులో కూడా నువ్వు ఆయన్ని తీసుకొని ఆయనతో తను మాట్లాడితే డైరెక్ట్ గా ఎలాగ ఉంటుంది అనే దాని మీద వాయిస్ చేయటం అంటే అనుకరణ, ధ్వని అనుకరణ కొంతమంది ప్రాక్టీస్ చేసి అలాగే ప్రజెంట్ చేసి ఒక మోస వేలో చాలా మంది వెళ్తా ఉంటారు, కొన్ని వాయిస్లని సెలెక్ట్ చేసుకుంటారు, అవే చెప్తా ఉంటారు. కానీ నీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కాన్సెప్ట్ తీసుకుంటున్నావు, దాన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ కి అనుకూలంగా చెప్తున్నావు, అలాగే వ్యక్తిని తీసుకుంటున్నావు, వ్యక్తితో సెలబ్రిటీ మాట్లాడితే ఎలా ఉంటుంది. వావ్, ఎక్సలెంట్. సో శ్రీకాంత్ గారు యాక్చువల్ గా లైవ్ చూస్తూ ఉండుంటారు. శ్రీకాంత్ గారు చాలా మీరు సంతోషపడి ఉంటారు. ఎగ్జాక్ట్ బాలయ్య బాబు గారు మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే మీరు మనందరం విన్నాం ఇప్పుడు. అయితే రాజు, మీ అసోసియేషన్ ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు మీకు అందుతాయి, లేకపోతే ఎట్లా ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉంటుంది, మీలాంటి కళాకారులను ప్రోత్సహించడానికి, లేకపోతే ఎటువంటి ప్రయత్నాలు కానీ లేకపోతే ముందుకెలా తీసుకెళ్తారు అసోసియేషన్? ఈ అసోసియేషన్ బాగా పనిచేస్తుంది. ఇంకా మెయిన్
ఎవరికైనా ఎలానే సినిమా పరంగా ఎవరైతే బాగా విద్వత్ చూపించి వాయిస్లు బాగా డబ్బింగ్ చెప్పేస్తారో వాళ్ళకి బాగా మంచి లైఫ్ ఉంది. ఎందుకంటే అనుకోకుండా ఎవరైనా కాలం చేస్తే సినీ కళాకారులు వాళ్ళ సినిమాలకి డబ్బింగ్ చెప్పడానికి, అలానే ఒక డబ్బింగ్ అంటే నాట్ ఓన్లీ మిమిక్రీ, ఎందుకంటే రకరకాల బేస్ వాయిస్ ఉంటుంది, రకరకాల వాయిస్ ఆర్టిస్టులకి ఓన్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి వారందరికీ బాగా అవుతుంది. కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులు నాకులాగా మంచి మంచి షోస్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నారు. ఎవరైతే అప్కమింగ్ మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ మంచి విలువలతో కూడిన మిమిక్రీ నేర్పించాలి. మిమిక్రీ అంటే ఎవరిని కించపరచకూడదు. మనం ఒక జోక్ వేసినా కానీ వాళ్ళు ఎదుటోళ్ళు ఆనందపడే వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళకలా మనం బాధ పెట్టకూడదు. అలాంటి విషయాలు చెప్తూ ఏమన్నా ఎవరికన్నా చిన్నగా అనుకోకుండా ఏమన్నా ఆరోగ్య రీత్యా ఏమన్నా బాధలు ఉన్నా కానీ, అనుకోకుండా ఎవరన్నా కష్టాల్లో ఉంటే అందరూ కలిసి ఇంత మనీ అసోసియేషన్ ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఓకే. కానీ రాజు, ఒక సెలబ్రిటీ స్థాయికి వచ్చాక మనం బాగా ఎదిగిన తర్వాత అందరూ మహారాజు అనొచ్చు, లేకపోతే మనల్ని ప్రధానికి ప్రోగ్రామ్స్ కి పిలవచ్చు, రకరకాలుగా ఉంటుంది. కానీ ఆ స్టార్టింగ్ లో అసలు మనం ఏ స్థాయిలో కింద నుంచి వచ్చినప్పుడు టాలెంట్ ను గుర్తుపెట్టి ఈ పైకి వస్తాడని చేయూతనిచ్చిన వాళ్ళు మనం మర్చిపోం. ఇందాక నువ్వు కొన్ని పేర్లు చెప్పావు. సో అలాంటి సిచ్యువేషన్ లో నువ్వు బాగా స్ట్రగుల్ అయ్యి అసలు అబ్బా అనవసరంగా దీంట్లోకి వచ్చా, నాకు చాలా అవమానాలు ఉన్నాయి, లేకపోతే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నాను, నాకు డబ్బులు లేవు కాబట్టి షెల్టర్ లేదు. కొంతమంది నువ్వు చెప్పావు ఇందాక, ఫ్రెండ్స్ తో వెళ్తే నీ మంచితనాన్ని బట్టి వాళ్ళు ఎక్కడెక్కడ రూమ్ లో షేర్ చేసుకునే సందర్భం. ఒక్కసారైనా విరక్తి వచ్చిందా రాజు? ఎందుకు నాకు ఇది వెళ్ళిపోయి ఇంకో దాన్ని ట్రై చేద్దామని అనుకోవాలి అనిపించింది ఏమన్నా? విరక్తి అయితే కలగలేదన్నయ్య. కాకపోతే చాలా కొన్ని పర్యాయాలు అయితే నేను చాలా బాధపడ్డాను. అవైతే అసలు నో వర్డ్స్ అనమాట. మెయిన్ అప్పుడప్పుడు షోస్ ఉండే, ఫుడ్కి ఇబ్బంది అయితే హాస్టల్లో ఉన్నప్పుడు ఒక 2 రూపాయలు పెట్టి ఒక పచ్చి జాంకాయ కొనుక్కునేవాడిని, కావాలని ఏరుకొని పచ్చి జాంకాయ. ఎందుకంటే పచ్చి జాంకాయ తింటే అది త్వరగా డైజెషన్ కాదు కాబట్టి ఆకలి అవ్వదు త్వరగా. అలా పచ్చి జాంకాయ ఒక రోజు తిని రోజంతా ఉండటం. అలా ఉన్న తర్వాత హాస్టల్లో వాళ్ళు ఎవరైనా తినడానికి రాకపోతే వాచ్మ్యాన్ అందరూ అయిపోయిన తర్వాత 11:30, 12 గంటలకి రాజు అందరూ వెళ్ళిపోయారు, వెనకరుండ్రా అని వంటగదిలోకి తీసుకువెళ్ళి ఎవరో తెలియకుండా నాకు భోజనం పెట్టించడం, అలాంటి పడ్డాన్ని ఎంతో హెల్ప్ చేశారు. అక్కడ నుండి కొందరి ద్వారా నేను వేరే ఇళ్లలోకి వెళ్తే ఒకసారి పరిచయం అయ్యి, రాజు నీ మీ ఆఫీసులో బాయ్గా పెట్టుకో, ఏదో చిన్న చిన్న ఈవెంట్స్ కూడా చేస్తావు కదా, నీకు రాజుకు ఉపయోగపడతాయి అన్నప్పుడు వాళ్ళ ఆఫీసులో నన్ను తీసుకెళ్లారు. వాళ్ళ ఆఫీసే చిన్న ఆఫీస్, ఇంత గది కూడా ఉండదు, ఆ గదిలోనే చిన్న టేబుల్, దానిలోనే వర్క్ చేసి దానిలోనే పడుకోవటం, పైన వాళ్ళ ఇల్లు ఉంటది. అయితే ఈయన బాగానే చూసుకునేవాడు. కాకపోతే పైకి వెళ్ళి వాళ్ళ మేడం గారిని రాజుకి అన్నం పెట్టంటే 2 రోజులు పెట్టారు. 3వ రోజు నుండి ఎవడో దిక్కు లేని వాడిని తెచ్చి ఇంట్లో పెట్టి అన్నం పెట్టమంటావు, నేనెందుకు పెడతా, అవసరం లేదు అని అంటే పైనుండి ఆ మాటలు నాకు వినపడాయి అనమాట. తర్వాత ఆమెతో గొడవపడి నాకు అన్నం తీస్తే అన్నం తినడానికి కూడా ఏడుపు వచ్చేది ఆ మాటలు వింటి. ఇంట్లో నేను పెద్ద కుటుంబం నుండి వచ్చాను, మాది పెద్ద కుటుంబం, ఎంతో మంది చుట్టాలు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరిని వదిలేసి అమ్మని నాన్న వదిలేసి నేను ఇక్కడికి వచ్చానే అని, మళ్ళీ లేదు ఎప్పటికైనా సాధిస్తాను అని అలా బాధపడ్డ రోజులైతే ఉన్నాయి. బట్ అవన్నీ నేను చూడటం వల్ల నేను ఎవరన్నా కళాకారుడు బాధపడినా గానీ నేను తట్టుకోలేను. నాకు తోచింది, ఆ కళాకారుడు అని కాదు, ఎవరన్నా ఆకలితో ఉంటే మాత్రం ఎవరన్నా చూసుకోకుండా వాళ్ళకి ముందు ఆకలి తీర్చడం నాకు అలవాటైంది అనమాట. నాకులాగా ఎవరు అలా కాకూడదు. నాకు తెలిసిన పరిధిలో ఉన్న వాళ్ళ వరకు, మిగతా వాళ్ళందరూ నేను చూడలేను. ఒక్క జాంకాయతో కడుపు నింపుకొని ఆకలి కాకూడదు అనేది ఆ స్థాయి, అది పేదరికం అనుభవించడం అంటే, అది నీలో ఉన్న కసి. ముందు దీంట్లో మిమిక్రీలోకి నేను ఎలాగైనా ఇదే టార్గెట్ గా పెట్టుకున్నావా, లేకపోతే సినిమాలో వస్తే ఏమైనా చేద్దాము, ఏది అవకాశం వస్తే ఇండస్ట్రీలోకి వచ్చాక ఏ అవకాశం, అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే నీకు నచ్చింది ఏదైనా ఫీల్డ్ లో 24 క్రాఫ్ట్స్ లో ఏదైనా సరే చేద్దామని అనుకున్నావో, ఒకటే టార్గెట్ పెట్టుకున్నావు రాజు? ఫస్ట్ ఒకటే మిమిక్రీ టార్గెటే పెట్టుకున్నాను. ఈ మిమిక్రీ టార్గెట్ లో నేను వెదుగుతున్నప్పుడు నాకు ఎన్నో అవకాశాలు రావటం, సినిమాల్లో కన్నా ముందుగా టీవీ ఫీల్డ్ లో నాకు మొదట మా టీవీలో అవకాశం వచ్చింది. అది పెద్ద నరేష్ గారు, విజయ నిర్మల గారు వాళ్ళ తనయుడు నరేష్ గారితో పులిహోర అనే సీరియల్ చేసే అవకాశం వచ్చింది. నేను నాకు చిన్నప్పటి నుండే కొత్తగా చేయటం అలవాటై ఉండి, అక్కడ నాకు మీర్ సయ్యద్ గారని
డైరెక్టర్ గారు పరిచయం అవటం, ఏమన్నా డౌట్లు కానీ ఏమైనా వచ్చి డ్యూరేషన్ తగ్గితే రాజు డ్యూరేషన్ తగ్గింది, ఏమైనా మంచి బిట్ ఏమైనా ఉంటే చెప్పు అని అలా చెప్పడం వల్ల నాకు అప్పటి నుండి రైటింగ్ అలవాటైంది. నాకు నేను కాన్సెప్ట్లు కొత్తగా రాసుకోవటం, అలానే అలా రైటింగ్ నేను సీరియల్స్లో రాయటం చేశాను, అలానే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, అలా ఓ పక్క రైటర్గా కూడా నాకు రావటం. అందువల్ల నేను ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో చిన్న చిన్న స్టోరీస్ రాయటం అలా చేస్తున్నాను. మిమిక్రీ, వాయిస్ ఓవర్ అలా చేస్తూ ఉన్నాను. మెయిన్ నాకు గొప్ప అదృష్టం ఏమిటంటే నేను రాసుకున్న కాకి నెమలి జోక్ అని చెప్పాను, బాగా ఫేమస్ అయింది. అవునా? ఒకసారి మన ప్రేక్షకుల కోసం. తప్పకుండా అన్న. ఆ జోక్ విని దాసనారాయణరావు గారు సినిమాలో ఆ బిట్టు పెట్టి, ఆ బిట్టు కోసం CG వర్క్స్ చాలా లక్షలు ఖర్చు పెట్టి ఆ షో చేశారు. బ్రహ్మానందం గారు మళ్ళీ దాసనారాయణ గారు ఆ జోక్ ప్లే చేస్తారు ఎర్రబోస్ అనే సినిమాలో. అది ముందుగా అది నేను బ్రహ్మానందం గారు కాకుండా గుండహనుమంతరావు గారు వాయిస్ లో చేసేవాడిని. అంతా మీ ఇంట్లో అంతా పండగ వాతావరణం జరుగుతుంది, ఏంటి విషయం? ఏం లేదు సార్, మా తాత 199వ పుట్టినరోజు సార్, కేక్ కట్ చేస్తున్నాడు. మీ తాత ఇంకా పోలేదు, ఇంత వయసు వచ్చింది. ఏం మాట్లాడతారు సార్, మా తాత ఎంతో గొప్పడో తెలుసా? ఏం చేశాడు? ఆ రోజు జాతీయ పక్షిగా నెమలి ఉండాలని పోరాడి సాధించాడు సార్ మా తాత. మీ తాతకి బుద్ధి ఉందా లేదా? ఆ రోజు జాతీయ పక్షిగా కాకి కనిపించలేదా మీ తాతకి? కాకి జాతీయ పక్షి సార్ చండాలంగా. కాకిని చండాలం అంటావా? కాకి గురించి చెప్తాను విను. మీ తాత పోయి పిండం పెడితే కాకొచ్చి తింటుందా, నెమలొచ్చి తింటుందా? కాకొచ్చి తింటా సార్. మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని మీ ఇంటి మీద వాలి అరిసేది కాకే నెమల? కాకే అరుస్తుంది సార్. ఒక సామెత ఉంది, లోకులు కాకులు అయ్యారంటారా, లోకులు నెమళ్ళు అయ్యారంటారా? లోకులు కాకులు అయ్యారంటారు సార్. పిల్లలందరూ గొడవ చేస్తుంటే కాకి గోల చేయొద్దంటారా, నెమల గోల చేయొద్దంటారా? కాకి గోల చేయొద్దంటారు సార్. ఇంత హెల్పింగ్ చేస్తున్న కాకిని వదిలి అడవిలో చినుకులు పడుతుంటే డాన్స్ వేసే నెమల కావాల్సి వచ్చిందిరా మీ తాతకి జాతీయ పక్షిగా? మీ తాతకి చెప్పు, జాతీయ పక్షిగా కాకిని పెట్టమని, పోరాడమను, లేకపోతే మీ తాతని కాకీలతో తన్నిస్తా. కాకీలతో అలా తన్నిస్తారు సార్, పొడిపిస్తారు కానీ. కాకీలంటే పోలీసులు రా, పో. నైస్ రాజు, థ్యాంక్ యూ అండి. ఇంకా ఒకటి చికాగో నుంచి ఒక టెక్స్ట్ వచ్చింది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్స్ లో ఎలా మాట్లాడతారు, ఏదైనా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు లేకపోతే రెగ్యులర్ గా ఉన్న టైంలో ఎలా మాట్లాడుతూ వేరియేషన్ అడుగుతున్నారు రాజు. సో విష్ణు ఫ్రమ్ చికాగో. తప్పకుండానే నేను ట్రై చేస్తాను. కమలాష్ మన పవన్ కళ్యాణ్ గారు మామూలుగా కూల్గా కూర్చొని మాట్లాడితే చాలా తక్కువ మాట్లాడతారు అనమాట. మాట్లాడేది బాగా మాట్లాడతారు కానీ చాలా లోగా. అంటే ఈ సమాజాన్ని మార్చడానికి నేను ఎన్నో అనుకున్నాను, అన్నగారి సూచనలు తీసుకున్నాను, ఎంత కష్టపడుతున్నా కానీ ఏదో దాన్ని సాధిస్తాం ఆ నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే మనోబలం, గుండెదలం మాకుంది, ముందుకు వెళ్తాం, అందరూ బాగుండాలి, ఈ టైప్ లో ఉంటుంది. అలా ప్రయత్నించడం ఏంటి రాజు? ఎగ్జాక్ట్ గా ఉంది, కళ్ళు మూసుకుని వింటే పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుతున్నట్టు ఉంది. వెరీ సీరియస్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించిన దాంట్లో మనం యాక్చువల్ గా మిమిక్రీ చేయటానికి ధ్వని అనుకరణలో చాలా వాయిసెస్ తీసుకుంటున్నప్పుడు కొంతమంది ఎవరైనా సెలబ్రిటీస్ నన్ను ఇమిటేట్ చేసావు రాజు అని బాధపడిన సందర్భం కానీ, వార్నింగ్ ఇచ్చిన సందర్భం కానీ, లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టిన సందర్భం ఎప్పుడు ఉందా రాజు? సెలబ్రిటీస్ ఎవరైనా? అస్సలు లేదన్నయ్య. ఎందుకంటే నేను మిమిక్రీ చేసేటప్పుడు మాకున్న దాన్ని బట్టి ఎవరిని కించపరచకుండా, ఎవరిని చేసినా గానీ అరే బాగా చేశాడే అనిపించేలాగా చేయటం వల్ల ఎవరు హట్ కాలేదు. నాకు ఇంతవరకు ఎవరు కూడా వార్నింగ్స్ కానీ ఏమీ ఇవ్వలేదన్నయ్య. అందరూ విన్న వాళ్ళందరూ. అమెరికాలో అసోసియేషన్ లో నువ్వు పెర్ఫార్మ్ ఇచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ బాగా నచ్చి విపరీతంగా ఆడియన్స్, కన్వెన్షన్స్ లో ఆడియన్స్ విపరీతంగా అప్రిషియేషన్ వచ్చిన ఏదైనా ఒక కాన్సెప్ట్ చెయ్యి రాజు. తప్పకుండా అన్నయ్య. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొత్త ప్రయోగం చేయాలి అని అనుకొని ఆ ప్రయోగాన్ని తలపెట్టిన తర్వాత ఫస్ట్ నేను ఆ ప్రయోగం చేసింది అమెరికా డల్లాస్ నాటాలో. అప్పుడు ఏమిటంటే మిమిక్రీ, విజువల్ మిమిక్రీ విత్ ట్రాక్. అందరూ పాటలు ట్రాక్స్ తో పాడుతున్నారు, నా మిమిక్రీ ట్రాక్ ఎందుకు ఉండకూడదు అని నేను అరుంధతి సినిమాలో డైలాగు తీసుకొని బ్యాక్గ్రౌండ్ లో అరుంధతి మూవీ ప్లే అవుతూ ఉంటే ట్రాక్ తో చేశాను. ఆ ట్రాక్ తో మీకు వినిపిస్తాను.
రండిరా, రండి, లోపలికి రండిరా, ఈ ఆస్థానం మీదే. ఏరా, అరుంధతి నా కొడుకుని పెళ్లి చేసుకోకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందిరా? ఏమండి? సుశీల, ఎక్కడున్నావు సుశీల? ఏమండి, నేను ఇక్కడున్నానండి, పైకి రండి. పైనున్నావా? అసలే సుశీల ఇది నా సమాధి. సమాధి ఏంట్రా? బద్దల కొట్టండి, బద్దల కొట్టరా, బద్దల కొట్టు. బద్దల కొట్టరా? బిడ్డని చెర నుండి విడిచిపెట్టు, ఆ సమాధిని బద్దల కొట్టు. వసే అరుంధతి, నీకు పెళ్ళ 83 సంవత్సరాలుగా పగ తీరని పిశాచినై నీ కోసం ఉన్నా. వస్తా తప్పక వస్తా, కసిగా పగనే తీర్చుకుంటా. రణం మరణం నీ అంత. వదల బొమ్మాలి, వదలా. ఎక్సలెంట్. నైస్ రాజు, చాలా చాలా బాగా చేసావు. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా ఈ లాక్డౌన్ టైంలో కొత్తగా కొన్ని చేశానని చెప్పావు. ఇందా మనం కాన్సెప్ట్ తీసుకున్నాం కదా, అలాగే శ్రీకాంత్ ఇందాక వర్జినియా చేసినప్పుడు చాలా డిఫరెంట్ గా చెప్పాడు. అలాగే ఇంకా కొత్తగా ఏం చేసావు రాజు? కొత్తగా ఈ కరోనా టైంలో నేను చేసినప్పుడు మోహన్ బాబు గారిది ఒకటి ప్యారడీ చేశాను. ఆ ప్యారడీ మంచి అప్లాజ్ వచ్చింది. మోహన్ బాబు గారి దగ్గర నుండి, మన్సూర్ లక్ష్మి గారి దగ్గర నుండి, మనోజ గారి నుంచి. వాళ్ళు ట్విట్టర్ లో అది మళ్ళీ ట్వీట్ చేశారు. అవునా? వెరీ గుడ్. అదేంటంటే యాక్చువల్ గా పెదరాయిల్లో పుట్టింటికి వెళ్ళినప్పుడు వెళ్తానని ఆమె చెప్పినప్పుడు మోహన్ బాబు గారు వచ్చేసి ఆ సీన్ నేను కరోనాకి చేంజ్ చేశాను. అప్పుడు మోహన్ బాబు గారు, అన్నగారు, శాంతి ఇంటికి వెళ్ళిపోతానంటుంది. అలానే వెళ్ళేటప్పుడు బయట మాస్కులు కొనుక్కొని వెళ్ళండి. మాస్కులు పెట్టుకోనట్టుంది అన్నయ్య గారు. ఏంట్రా, మాస్కులు లేకుండా ఊరెళ్తారా? ఆ అమ్మాయి ఏదో చిన్నప్పుడు పల్లెటూరులో చదువుకుని సిటీలో చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయికి తెలియపోతే చెప్పాలి, కానీ అలా మాస్కులు లేకుండా ఎలా బయటకు వెళ్తావురా? అమ్మా, కొంతమంది ముఖ్యమంత్రులు అప్పుడు ఏమన్నారో తెలుసా? ప్లీజ్ యూజ్ పారాసిటమాల్ అండ్ స్ప్రే బ్లీచింగ్ పౌడర్. ఏదో ఫేస్బుక్లో చూసి చెప్పాను దీనిలో అని, ఇంకా అదంతా చెప్పాను. దానిలో మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత ప్యారడీ పాటలు కరోనా మీద. అంటే రాజుకి పాటలు పాడడంలో కూడా టాలెంట్ ఉంది అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. మా కోసం, ప్రేక్షకుల కోసం ఇక్కడ ఎటువంటి పాటలు ప్రిపేర్ అయ్యావు, ఎటువంటి పాటలు నువ్వు పాడగలవు, అది ఆ కోణం కూడా మనం చూద్దాం. రాజు, ఎటువంటి పాటలు పాడగలవు? బోటనీ పాట ముందే మ్యాటనీ ఆట ముందే, దాని ప్యారడీ చేసి పాడిన పాట కూడా బాగా మంచి పేరు వచ్చింది. కరోనా వైరస్ ఉంది, లాక్డౌన్ ముందు ఉంది, దేనికో ఓటు చెప్పరా? కరోనా వైరస్ తో బోరు, లాక్డౌన్ లో ఉంటే మనకు జోరు. జగడ 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 జామ్, జగడ 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 జామ్ అంటూ ఆ పాట చేశాను. అలానే ఇంకా పాటల్లో నాకు బాగా పేరు తెచ్చినది బాలకృష్ణ గారిది మామా ఏక్ పెగ్లా. ఓకే, ఆ పాట విని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గారు ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి, సీఎం గారి ఇంట్లో కూర్చొని కాఫీ దాకా ఒక పెద్ద ఈవెంట్ ఇచ్చారు. బాగా పాడేవ పాట, అబ్బాయిలాగా తమ్ముళ్ళలాగా బాగా పాడేవ పాట అని మంచి అప్లాజ్ వచ్చింది. ఇంకా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓ సీఎం గారి ఇంట్లో కూర్చొని నేను కాఫీ తాగానా అని మర్చిపోను. అది ఎలా ఉంది అది మీకు చూపిస్తాను. షూర్. I am a fan of NBK. I have 101 fever. My nurse told to me, take medicine. Mama, eku pegula. Arre mama, eku pegula. మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంది బే? ఇట్రా చూడు, ఇదిగో బాసు,
మిలమిలలాడే గ్లాసు, అందులో 60 ml, 2 ఐసు క్యూబు, వేస్తే సోడా వేసుకో, లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మామా ఎకు పెగ్గులా, అరే మామా ఎకు పెగ్గులా. నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే, నమ్మిన ఫ్రెండే బ్యాండ్ వేస్తే, వచ్చే టెండర్ మిస్ అయితే, బిజినెస్ మొత్తం లాస్ అయితే. ఎంతెంత చేస్తున్నా, ఇంటా బయట షెంటేస్తే, ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే. అరే మామా ఎకు పెగ్గులా, అరే మామా ఎకు పెగ్గులా. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మామా ఎకు పెగ్గులా, అరే మామా ఎకు పెగ్గులా. ఎన్నని చెప్పాలి రాజు, పొగడితే కూడా అలుపు వస్తుందేమో నిన్ను పొగిడితే. అంత టాలెంటెడ్ నువ్వు, వెరీ నైస్. సో అసలు నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ఇంకా ఎటువంటి జయప్రకాష్ రెడ్డి గారు, లేకపోతే పెక్యులర్ వాయిసెస్ అట్లాంటి ఏమేమి చాలా చాలా మందికి ఇష్టం. చాలా మంది కామెడీ నేను ఇందాక చేసా చూడు, రెస్టారెంట్ లో కూర్చున్న ఒక కాన్సెప్ట్ ఇచ్చు, అలాంటిది ఏమైనా నువ్వు రెగ్యులర్ గా బాగా ప్రశంస వచ్చిన కొన్ని వాయిసెస్ మన ప్రేక్షకుల కోసం? తప్పకుండా అన్న. మీరు అడిగారు కాబట్టి జయప్రకాష్ రెడ్డి గారు, జయప్రకాష్ రెడ్డి గారు సాయి కుమార్ గారు డైలాగ్ చెప్తున్నారు. ఓకే, ఎలా ఉంటుంది? ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ గారు ఎంతో అద్భుతమైన డైలాగ్ ఒకటి ఉంది. మన శర్వానంద్ గారు వచ్చి, ఇక్కడున్న పాత్రలో నువ్వు దేనికి సరిపో అంటున్నప్పుడు చాలా ఆవేశంతో, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాలకి దారులు తొక్కేవాళ్ళు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి వారిని శాసించేది ఒక్కటే ఆకలి. ఏం తెలుసు ఈ రాజకీయాల గురించి? మొత్తం చంపేసావు కదరా. ఈ డైలాగ్ ని జయప్రకాష్ రెడ్డి గారు ప్రస్థానంలో ఆ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది? గబ్బునాయాల, ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు, అవసరం కోసం దారులు దొక్కే వాళ్ళు తప్ప ఎవ్వరు ఉండరు. ఏమి మనిషిలో కూరుకుపోయిన ధర్మం ఒకటే ఆహా, ప్రతి ఓరిని శాసించేది ఏమిటి? ఆకలి. అటువంటి దాన్ని పట్టుకుని ఓ నేనే తప్పు చేశాను ఏంది నాయకాలు పడతా ఉండా, గాని కోపం వచ్చిందంటే ఏం చేస్తాను తెలుసు కదా, ఎక్కువ తక్కువ మాట్లాడబాక ఏంది రబ్బీ నీళ్ళొల్లి. అయితే చాలా మందికి నేను చెప్పాను కదా, నాది చాలా పెద్ద ఫ్యామిలీ అని అన్నావు. అంటే చాలా కుటుంబం, నీ కుటుంబ నేపథ్యం రాజు, ఎవరెవరు, తర్వాత మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు, మీ ఫ్యామిలీ అంటే చాలా మంది మన ప్రేక్షకులకి ఏంటంటే రాజు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలనుకుంటారు. సో ఈ మధ్యకాలంలో నీ పెళ్ళైనట్టుంది కదా, సో ఆ కుటుంబ నేపథ్యం ఒకసారి మన ప్రేక్షకుల కోసం. నాన్నగారు గంగోలు ప్రసాదరావు గారు, అమ్మ గంగోలు జయమ్మ. నేను ఇంట్లో అందరికన్నా చిన్నవాడిని. మా అన్నలో అక్కలో నన్ను ఎంతో అభిమానంగా ఎంతో ప్రేమగా పెంచారు. ఇంకా వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అప్పుడు భయపడ్డారు ఏమైపోతాడు ఇంట్లోకి చెప్పకుండా వెళ్ళిపోయాడు అని. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి చెడ్డ పేరు లేకుండా నేను ఇక్కడ మంచి పేరు సంపాదించుకోవడం, ప్రతి ఒక్కరు నన్ను సొంత వారిలాగా భావిస్తుంటే అబ్బా మా అబ్బాయి చెడిపోలేదు, అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నారు అని ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. వాళ్ళు కూడా చెప్పేది ఒక్కటే, రాజు పేరు వచ్చింది కదా అని తల గర్వం తెచ్చుకోవద్దు. గర్వం నాశనానికి మూలం, పాతాళానికి వెళ్ళిపోతాం. ఎంత పేరుందో నువ్వు మొదట ఎదిగేటప్పుడు ఎలాంటి మైండ్ సెట్ ఉందో అలానే ఉండు అని చెప్తూ ఉంటారు. ఇన్ కేసు ఎప్పుడన్నా నాకు తెలియకుండా ఇంటర్వ్యూలో ఏమన్నా నేను యాటిట్యూడ్ గా మాట్లాడినట్టు అనిపిస్తే, నేను ఇప్పుడు అసలు యాటిట్యూడ్ ఉండను అనిపిస్తే మా అన్న ఫోన్ చేస్తాడు, ఏంట్రా నీ వాయిస్ లో ఏదో కొంచెం యాటిట్యూడ్ కనపడుతుంది. అవునా, అలా కనపడిందా రాజు ఎప్పుడన్నా? కాదు, కనిపించలేదు. మరి ఆయన ఏం గమనించారు మీలో? తెలీదు. నేను అయ్యో నేనేది ఏం తప్పు చేశాను. ఒక్క నిమిషం రాజు, ఒక లైవ్ కాల్ తీసుకుందాం. ఒక లైవ్ కాల్. హలో, నమస్కారం అండి. మేడం నమస్తే, చెప్పండి. శారదా సింగిరెడ్డి గారు ఫ్రమ్ డాలస్. చెప్పండి మేడం. లైవ్ లో రాజు ఉన్నాడు, ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటా ఉన్నాం. మీ ప్రశ్న అడగండి. అవునవును. గుడ్ మార్నింగ్ రాజు గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. నమస్తే అమ్మా. ఇండియాలో ఈవినింగ్ అనుకుంటా రాజు గారు. ఈవినింగ్. ఏమీ లేదు, మొన్న రాజు గారు వచ్చినప్పుడు చాలా బాగా చేశారు. కోటి ప్రోగ్రామ్స్
మొత్తం యుఎస్ టూర్ ఉండే కోటి ప్రోగ్రామ్స్. ఐ థింక్ లాస్ట్ ఇయర్ Ah. దీపావళి టైంలో. Ah. సో ఒక్కసారి కోటి గారిని కూడా ఇమిటేట్ చేస్తే వినాలని ఉంది. అంటే ఎప్పుడు తన ఇమిటేషన్ లో కోటి గారి వాయిస్ నేను ఇంతవరకు వినలేదు. కోటి గారు నాకు పెద్ద పరీక్ష. బట్ కోటి అలాగే గారు శారదా గారు మీరు ఇంకా టీవీలో చూడండి, తన పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. తప్పకుండా కోటి గారు ఎవరన్నా పాడితే గానీ బాగా ఇంప్రెస్ అయితే మామూలు స్టేజ్ షోస్ లో ఆ కోటి గారు ఎలా ప్రశంసిస్తారు. మేము కోటి గారితో కలిసి నాకు అక్కడ చేసే అవకాశం రావటం చాలా సంతోషం. ఆ అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ సండుగ గారికి, సాహిత్య గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సమయంలో శారదా సింగిరెడ్డి గారు అమ్మ కోటి గారి వాయిస్ గుర్తు చేసి ఆ వాయిస్ చేయమని అడిగారు. ఖచ్చితంగా కోటి గారు ప్రశంస ఎలా ఉంటుంది, మామూలుగా బాగా పాడితే బా వండర్ఫుల్, ఎంత బాగా పాడావు నాన్న, వెల్ డన్ ఫెంటాస్టిక్, గాడ్ బ్లెస్ యూ నాన్న. అసలు రాత్రంతా రాజు దగ్గుతూనే ఉన్నాడు, రేపు ప్రోగ్రామ్ చేయాలా అనుకుంటే స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత కాఫ్ లేదు, ఎంత బాగా చూశాడో మీరే చూశారు. ఒక్కసారి చప్పట్లో ఫెంటాస్టిక్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ అని అలా ప్రశంసిస్తూ ఉంటారు. నైస్ గుడ్. యా, కోటి గారు వాయిస్. అయితే ఇందాక నీ ఫ్యామిలీ గురించి చెప్తా ఉన్నావు రాజు, కంటిన్యూ. అన్నయ్య ఎప్పుడన్నా యాటిట్యూడ్ కనపడుతున్నారా అని చెప్పేసి హెచ్చరించిన సందర్భం, అంటే జస్ట్ కరెక్ట్ చేసుకొని చెప్తా ఉన్నారు. కరెక్ట్ చేస్తుంటారు. నేను అనుకుంటా నేను యాటిట్యూడ్ చూపించనే ఏమో, ఒకవేళ అలా వచ్చిందేమో, అయితే ఈసారి ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి అని మళ్ళీ నేను రీకరెక్ట్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఏ తప్పు చేయాలన్నా కానీ భయం, అందరికీ భయమే. కొంతమంది ఏంటంటే ఎవరికి తెలిసిద్దిలే అనుకొని చేస్తారు. నేను మాట్లాడేటప్పుడు నా తీరు కానీ ఏదైనా కానీ ఒక్కరికి నా మాట వల్ల ఇబ్బంది కలగకూడదు, నా ప్రవర్తన వల్ల నేను బ్యాడ్ అయ్యి వాళ్ళకి రాజు వీడు వస్తున్నాడా అన్న ఫీలింగ్ రాకూడదు. నేను వస్తే ఆనందంగా వాళ్ళ కళ్ళు విప్పరేరే మన రాజు వస్తున్నాడు అనుకోవాలి. అలా ఉండాలి, అలా బ్రతకాలని నేను టీవీ షోస్ లో కూడా కొన్ని ద్వంద్వార్థాలతో వచ్చే షోస్ ఉన్నా కానీ, అవకాశాలు వచ్చినా కానీ నాకు ఈ రకంగా పబ్లిసిటీ వద్దు, నేను మిమిక్రీ మంచితోనే వెళ్తానని ఆరోగ్యకరమైన కామెడీ చేయాలనేది ఒక ఆలోచన. మీరు ఎంతమంది రాజు మొత్తం? యా, ఓకే, వెరీ గుడ్. ఆ క్రమశిక్షణే నిన్ను పైకి తీసుకొస్తుంది. సో మీరు ఎంతమంది రాజు ఫ్యామిలీ అంతా, అన్నలు అక్కలు? మాది చాలా పెద్ద కుటుంబం, మేము 10 మంది అన్నదమ్ములం. 2 అక్కలు, నేనే 12వ అబ్బాయిని, ఆఖరి అబ్బాయిని. ఓకే, చాలా పెద్ద ఫ్యామిలీ. ఎంతో అందరూ బై గాడ్ గ్రేస్ అందరూ మంచిగా సెటిల్ అయ్యారు ఇప్పుడు. అందరూ ఎక్కడ ఉంటారు, అంటే ఏ ఊరు రాజు మీది? గుంటూరు అన్నయ్య. ఓకే, ఇప్పుడు అందరూ వేరు ప్రాంతాల్లో సెటిల్ అయి ఉంటారు. యాక్చువల్గా గుంటూరులోనే ఒకే ప్లేస్ లో మేము అందరూ ఉంటాం, అన్నలు అందరూ ఏరియాలో. వెరీ నైస్. ఈ షో కూడా వాళ్ళందరూ చూస్తూ ఉండుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కంపల్సరీగా మా నాన్న కూడా దాన్ని బట్టి, నిన్ను బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఈ మధ్య వివాహం జరిగింది, నీకు ప్రేమ వివాహమా లేకపోతే పెద్దలు కూర్చిన సంబంధమా? పెద్దలు కుదిర్చిన సంబంధమే. ఎక్కడ అమ్మాయి? ఒంగోలు. అక్క కూతురునే చేసుకున్నాను, చిన్నప్పటి నుండి నా గురించి తెలిసిన అమ్మాయిని. ఓకే, హ్యాపీ. వెరీ నైస్ రాజు. ఓకే, మిగతా మన విషయానికి వస్తే ఇక్కడ చాలా మంది ప్రోగ్రామ్స్ మన వాళ్ళంతా చేస్తున్నప్పుడు నువ్వు చాలా ప్రశంసలు తీసుకుంటా ఉన్నావు, అన్నీ బాగున్నాయి. ఇంకా ఏంటి రాజు నుంచి ఏం ఆశించవచ్చు ప్రేక్షకులు? కొత్తగా రాజు ప్రణాళికలు ఎలా ఉన్నాయి, ఏమేమి చేయాలనుకుంటున్నావు? నేను మిమిక్రీలో సక్సెడ్ అయ్యాను, బాగున్నాను, చాలా మంది అభిమానులు సంపాదించుకున్నాను, మంచి పేరు ఉంది, ఒక టార్గెట్ నువ్వు అనుకున్న దానికి రీచ్ అయ్యావు చక్కగా, చాలా రకాలైన టాలెంట్స్ ఉన్నాయి. కానీ ఇంకా ఎలాగా ప్రేక్షకులను అలరించడానికి నువ్వు ఎంచుకుంటున్న కొత్త మార్గాలు ఏంటి? నేను ఒక మంచి కథ రాసి ఒక డైరెక్షన్ చేయాలని. మూవీ డైరెక్షన్ చేయాలనా? మూవీ డైరెక్షన్. నాలో ఈ డైరెక్షన్ అనేది ఒకటి ఉందని కూడా నాకు ఫస్ట్ టైం అమెరికాలో డాలస్లో తరానా ఆల్బమ్ కి 8 పాటలు డైరెక్షన్ చేయడానికి యాక్చువల్గా నన్ను ఫేస్బుక్ లో చూసి రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటే ఆ వీడియోస్ చూసి, రాజు ఎన్ని వీడియోస్ బాగా చేస్తావు కదా, నువ్వు చేయొచ్చు కదా, నాకు అవకాశం ఇచ్చారు. తరానా అధ్యక్షురాలు సంస్థ శారదా సింగిరెడ్డి గారు, సురేష్ గారు నాకు అవకాశం ఇవ్వటం, నేను వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా మనం జాగ్రత్తగా చేయాలని
మేము 10 days ఎవ్వరు అసలు రెస్ట్ తీసుకోలేదు. ఉదయం సాయంత్రం చలి అనక వాననక మేము అలా షూటింగ్ చేస్తూనే ఎంతో మంది అక్కడ ఉన్న సింగర్స్ అందరూ సహకరించారు. అందువల్ల నాకే అనిపించింది, నేనా ఇంత బాగా చేశాను డైరెక్షన్, ఇంత బాగా ఫ్రేమింగ్ పెట్టాను అని. ఆ విషయంలో అందుకని నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలిగి ఒక మంచి సమాజానికి మంచిగా సందేశం ఇస్తూనే అలా అని కేవలం సందేశాత్మక సినిమాలే కాకుండా దానిలోని మంచి ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి మంచి సందేశం ప్లస్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన ఒక మంచి సినిమా. అంటే మిమిక్రీ అయినా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ మూవీస్ కావచ్చు, లేకపోతే కుటుంబ నేపథ్యం కలిగిన సినిమాలు కావచ్చు, ప్రేమ కథా చిత్రాలు కావచ్చు, అట్లాంటి సినిమాలు జోనర్స్ ఉన్నాయి మనకి. కానీ మిమిక్రీ రాజు, ఇమిటేషన్ రాజు డైరెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ పలానా సినిమా పేరు ఇది, డైరెక్షన్ ఇమిటేషన్ రాజు అనగానే ప్రేక్షకుడు ఏమి ఆశించి రావాలి? కామెడీనే ప్రధానంగా తీసుకోవాలా, లేకపోతే రాజులో ప్రేమ కథని డీల్ చేయగలరా? అలాగే కుటుంబ నేపథ్యం, మీ పెద్ద ఫ్యామిలీ అంటున్నాం 12 మంది, కుటుంబ నేపథ్యానికి సంబంధించిన దాంట్లో విలువలు, మానవ విలువలు ఎలా ఉంటాయి, కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయి, అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కొన్ని సినిమాలు ఉన్నాయి, వీటినన్నిటిని డీల్ చేసే ఆ గట్స్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాం. ఓన్లీ కళాకారుని, మిమిక్రీ కళాకారుని కాబట్టి కేవలం కామెడీ సినిమా తీసుకొద్దాం, ఆ జోనర్ నేర్చుకుంటున్నాం. రాజులు ఎటువంటి కోణాన్ని ఆశించవచ్చు ప్రేక్షకుడు? అన్ని రసాలు ఉండేలాగా, ఒక కేవలం ఎంటర్టైన్మెంట్ అని కాదు, అన్ని రసాలు, అటు సెంటిమెంట్, అలా అన్ని రకాలుగా అలరించాలని. ముందు నేను మొదటిగా నేనైతే లవ్ జోన్ తీసుకొని దాని నుండి కామెడీ. నీకు లవ్ పరిచయం లేదుగా, నీకు ప్రేమ వివాహం కాదుగా, డీల్ చేస్తావు నాకు? ప్రేమ అంటే ప్రేమించలేదు ఎవరిని నువ్వు? ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సీ అయిద్దాము, లేని పని ప్రశ్న ఇది. పెళ్ళైన వ్యక్తికి ఓకే, ప్లీజ్ చెప్పు. ఇప్పుడు అంటే యూత్ ప్రేమకి అట్రాక్ట్ అవుతుంటారు కాబట్టి అది ఫన్నీ వేలో చూద్దామని చేశాను. కొన్ని మధ్య ఒక రెండు మూడు పాటలు కూడా రెడీ చేశాను, ఒక పాట కూడా రిలీజ్ చేశాను. వావ్, ఖచ్చితంగా రాజు, ఆల్ ది బెస్ట్. మంచి సినిమాలు డైరెక్షన్ లో చక్కగా సమాజానికి ఉపయోగపడేవి, అవేర్నెస్ తెచ్చాయి. అట్లాగే లవ్ కాన్సెప్ట్స్, లవ్ లో ప్యూరిటీ, స్వచ్ఛమైన లవ్ ఉండేదాన్ని ఇంకా ఎంకరేజ్ చేయటం అన్నమాట. లవ్ లో ఇప్పుడు లాగా ఏదో నువ్వన్నావు, నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండే కామెడీ అంటేనే నేను రిజెక్ట్ చేస్తాను. ఏదో కమర్షియల్ సినిమాల్లో వ్యూయర్స్ కోసం, లేకపోతే జనాలు చూడడం కోసం ఏది పెడితే అది చూపించకుండా ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన సినిమాలు నీ వైపు నుంచి రావాలని నేనైతే సుందరన్న మన మీడియా ద్వారా మాత్రం కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ రాజు. అండ్ ఇక్కడ ఖచ్చితంగా అది చేద్దాము. అయితే ఇక్కడ ఇంకొకటి వాయిస్ చేయమని ఇంకొక మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తున్నాయి ఎక్కువ. రంజిత్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో, జబర్దస్త్ ఆర్టిస్టుల్లో ఎవరిదైనా చేయగలరా అని అడుగుతున్నారు. జబర్దస్త్ ఆర్టిస్టుల్లో ఎవరిదైనా ఇమిటేషన్ చేయగలరా అని అడుగుతున్నారు. జబర్దస్త్ ఆర్టిస్టుల్లో అంటే ఒక అబ్బాయి లండన్ గురించి చెప్తూ ఉంటాడు, సన్నగా ఉంటాడు, అతని వాయిస్. నేను యాక్చువల్ గా జబర్దస్త్ లో ఇంకా ఎక్కువ అంత క్యాచ్ చేయలేదు, బట్ అడిగారు కాబట్టి వెంటనే నాకు థాట్ వచ్చింది. ఇదివరకు ఆది టీమ్ లో చేసేవాడు. ఓకే, ఆ వాయిస్ నేను ట్రై చేస్తాను, మీరు అడిగారు కాబట్టి కాదనకుండా. బాగా వస్తే మాత్రం మీ అభిప్రాయం చెప్పాలి సార్, ఈ జబర్దస్త్ లో అడిగారు కాబట్టి. అని ఈ టైప్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. అతను ఇలా చేయొచ్చు. అలానే మన అప్పర్రావు గారు, వాట్ ఇస్ దిస్ వదినమ్మా వియడియ వదినమ్మ చే వాట్రా అదే అని. ఓకే రంజిత్ గారు, హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అండి. సో అట్లాంటి మంచి ఇమిటేషన్ రాజుగా పేరు తెచ్చుకున్న నువ్వు కాన్సెప్ట్ వైజ్ గా మొత్తం మంచి మిమిక్రీ, ఆహ్లాదకరమైన మిమిక్రీ చేస్తా ప్రజల మనల్ని పొందుతున్న నువ్వు రాబోయే రోజుల్లో సినిమా డైరెక్షన్ కూడా చేస్తానంటున్నావు కాబట్టి మంచి సినిమాలు ఆశిద్దాం ఉందాం. ఇమిటేషన్ రాజు కొత్త కాన్సెప్ట్లు చేస్తాడు అనేది చాలా మంది నేను పిలవడానికి, లేకపోతే ఇమిటేషన్ రాజును ఎక్కువ మంది ఇష్టపడడానికి ఏంటంటే కేవలం మూసధోరణి కామెడీ కాకుండా కాన్సెప్ట్ ఇది కొత్త కామెడీకి వెళ్తా ఉన్నావు రాజు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను ఎవరన్నా చేయగలవా? తప్పకుండా అన్న. ముఖ్యమంత్రి వాయిస్ ముందుగా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నార్మల్గా మీరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో మీరు ఆల్రెడీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేశారు. అవును, చేశాను. ఇప్పుడు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రులు అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని
ఇంటర్వ్యూ చేయటం మీరు ఎంతో మంది చూశారు. అయితే ఇప్పుడు మన టీవీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఒక్క నిమిషం సుందర్ గారు, నేనే చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు వాయిస్ ఎలా ఉంటుంది, సభల్లో ఎలా ఉంటుంది, అలానే అసెంబ్లీ ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నం. నేనే చంద్రబాబు నాయుడు గారిని అనుకొని మీరు ఒకసారి ఏమన్నా ఒక ప్రశ్న అడగండి, మీ ఇష్టం, స్పాట్. నమస్కారం ముఖ్యమంత్రి గారు, మీరు ఈరోజు డల్లాస్ పర్యటనకు రావడానికి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటండి? నేను ఒక్కడే చెప్తా ఉన్నాను. ప్రస్తుతానికి మన పార్టీ శ్రేణుల్లో ఇక్కడున్న అమెరికా డల్లాస్ కార్యకర్తల్ని అలా ముందుకు నడిపించి పార్టీ యొక్క గొప్పతనాన్ని, పార్టీ యొక్క స్థితిగతుల్ని అన్నీ తెలుసుకొని ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి కార్యకర్తలే ముఖ్యం కాబట్టి వాళ్ళందరితో ముచ్చడించడానికి వచ్చాను. అలానే కాసేపు ఆట విడుపు, ప్రస్తుతానికి అవకాశం దొరికింది, కొంచెం సెలవులు దొరికినాయి కాబట్టి ఇలా వచ్చాను. చాలా సంతోషం. కానీ ముఖ్యమంత్రి గారు, కరోనా సమయంలో యాక్చువల్గా తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ప్రభుత్వాలు అటు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇటు ఆంధ్ర గవర్నమెంట్ కానీ వాళ్ళు చేస్తున్న కరోనా టెస్టుల మీద మీ కామెంట్ అండి. నేను ఒక్కడే అడుగుతా ఉన్నాను, అటు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, నేనుంటే ఆ విధంగా వేరే విధంగా ఉండేది. ఎప్పుడో కరోనాని తరిమి కొట్టేవాళ్ళు. ఆ విధి విధానాలన్నీ మాకు తెలుసు. కాకపోతే ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ముందు పోవాలి. ప్రతి ఒక్కరు మాస్కులు వాడండి, అర్థమవుతుంది కదా, శానిటైజర్లు వాడండి. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దానితో సహజీవనం చేయాలి. ఆ విధంగా ముందు పోవాలి, కరోనాని దూరం చేయాలి. నేనేం చెప్తా, వాట్ ఐఎమ్ సెయింగ్, ఓ పక్క అన్ని చేసుకుంటా కూడా మా పథకాలన్నీ ముందు ఎన్నో ఉన్నాయి, ఆ పథకాలు కూడా ముందు చేయకుండా అలా పోతా ఉన్నారు. ఆ పథకాలు కూడా ముందు పోవాలని అని ఈ టైప్ ఉంటుంది. సభల్లో అయితే కోపంగా ఎలా మాట్లాడతారు. ఇక్కడ ఒక విషయం ఉంది. యాక్చువల్గా ఏంటంటే ప్రతిపక్షం అనేది పాలక పక్షాన్ని ఎప్పుడు ఒప్పుకో వాళ్ళు చేసే మంచిగా. కానీ ఈ మిమిక్రీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా చేస్తున్నారు అనేది నీ వాయిస్ ద్వారా ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంటది రాజు ఈ విషయం అయితే. ఎందుకంటే ప్రతిపక్షం పాలక పక్షాన్ని ఒప్పుకోవడం అనేది అంత ఈజీగా ఉండదు. కానీ నువ్వు ఒప్పించావు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారితో చెప్పించడం అనేది వాళ్ళ శ్రేణుల్లో ఆనందాన్ని. ఓకే, ఆయన కోపంగా అయితే ఎలా చేస్తారు? కోపంగా ఇప్పుడు బాగా చేశారన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏంటంటే అసెంబ్లీలో కూడా కొంచెం ఆవేశంగా మాట్లాడుతుంటారు. మధ్య మధ్యలో మైక్ కట్ అవుతా ఉంటది, మైక్ ఇవ్వరు, అప్పుడు కోపం వస్తుంది. అది కాక సీనియర్ మోస్ట్ నాయకులు కాబట్టి పక్కన రీసెంట్ గా మొన్న ఈ మధ్య కదా ముఖ్యమంత్రి అయింది, వాళ్ళ నాన్నతో కలిసి నేను తిరిగాను. కానీ ఎందుకు నన్ను అలా అన్నప్పుడు ఆ కోపంలో వచ్చే మాటలు ఎలా ఉంటాయి? ఏం మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారు అడుగుతా ఉన్నాను. నేను మైకును కట్ చేయొద్దండి, గుండె రగిలిపోతా ఉంది. మైకును కట్ చేస్తారని మాట్లాడేవారండి మమ్మల్ని. వాళ్ళ నాన్నగారు కూడా నాకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు. వయస్సుకి గౌరవం ఇవ్వాలని కోరుతున్నాను. గుండె రగిలిపోతా ఉంది. మైకును ఎందుకు కట్ చేస్తారు, మాట్లాడనివ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న ఒక ముసలామ, మీరు చాలా కష్టపడుతున్నారు, ఆ విధంగా ముందుకు పోవాలని ఆమె పెన్షన్ డబ్బులు నాకు ఇచ్చిందండి. నాకంటే నాకు కాదు, రాష్ట్రానికి. ఇంతగా ఆలోచిస్తూ ఉంటే మీరు మాత్రం నేనేదో చేస్తున్నానని, తింటున్నానని ఆ విధంగా మాట్లాడతాం కరెక్టే కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ. మరి ఆ విధంగా చూసుకుంటే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఎక్సలెంట్. దీంట్లో ఒకటి ఉంది, సహజంగా వాయిస్ ను మాత్రం చాలా మంది ఫోకస్ చేస్తారు, వాయిస్ వింటూ ఉంటారు. ఎక్స్ప్రెషన్ లో ఇప్పుడు ఆయన మైక్ కట్ అయ్యేటప్పుడు ఎలాంటి ఆగటం రావటం అనే దాన్ని పట్టుకున్నావు. రెండోది ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన ఎలాగ పక్కకు చూస్తారు, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళని వారించడానికి చూసే చూపు, లేదా ఇటువైపు ఒక చూపు, అధ్యక్షుడి వైపు ఆయన మాట్లాడే ఎక్స్ప్రెషన్ అసలు ఎక్సలెంట్ గా క్యాచ్ చేసు. అది సహజంగా ఈ ప్రేక్షకుల్ని రసజ్ఞులైన ప్రేక్షకులు అంటారు. సహజంగా రసజ్ఞులైన పేరెందుకు వచ్చిందంటే ఆ క్యాచ్ చేసే విధానం ఉంటుంది. కొంతమంది చాలా పట్టుకుంటారు పర్ఫెక్ట్ గా. అంటే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో చూస్తే ఎలా ఉంటుందని ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగారు. ఎక్సలెంట్ రాజు. అయితే చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ అంటే ఆయన సతీమణి గారు మిమ్మల్ని పిలిచి ప్రశంసించినప్పుడు ఏమని ప్రశంసించారు? అలాగే ఎటువంటి అభయాన్ని రాబోయే రోజుల్లో రాజు నీకు మంచిగా ఎదగాలి, లేకపోతే సపోర్ట్ ఉంటుందని ఎటువంటి నీకు సూచన ఇచ్చారు రాజు?
ఒకరోజు నేను ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. ఇమిటేషన్ రాజు నేనేనండి, నీ నెంబర్ కోసం చాలా ట్రై చేశాను, మేడం గారు మిమ్మల్ని కలవాలన్నారు. ఎవరు? భువనేశ్వరి గారు. యాక్చువల్గా భువనేశ్వరి గారు అంటే ఎంతో మంది ఉంటారు భువనేశ్వరి గారి పేర్లతో. భువనేశ్వరి గారు ఎవరండి అన్నాను. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గారండి మేడం గారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వైఫ్ గారు నాకు ఫోన్ చేసి నన్ను కలవమంటాం ఏంటి అని నాకు కొంచెం భయం వేసింది. ఏందబ్బా అంటే సాయంత్రం 5ంటికి ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 16లో సీఎం గారి ఇల్లు ఉంటుంది, అక్కడికి మీరు వచ్చేయాలి అంటే ఇంకా నేను చాలా అంటే ఎందుకని అడిగితే ఏమో మేడం గారు ఏదో మాట్లాడాలన్నారు అంటే భయంగా వెళ్ళాను. వెళ్తుంటే ఇంకా అసలు రాజకోటలోకి వెళ్ళినట్టుంది. అంత చెకింగ్, అంత జేబులో ఉన్న పర్సు అన్ని లోపల పెట్టేసి ఒక్క రూపాయి కూడా అక్కడ లోపల తీసుకెళ్ళకూడదు, ఇక్కడే పెట్టాలి అని ఒక 3 చెకింగ్ అయిన తర్వాత లోపలికి వెళ్తే కూర్చున్నాను. కూర్చోగానే వాటర్ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు. ఎందుకు పిలిచారు అని చూస్తే భువనేశ్వరి గారు, అలానే భువనేశ్వరి గారు వాళ్ళ ఇంకొక అక్కగారు వాళ్ళందరూ వచ్చారు. వచ్చి కూర్చున్న తర్వాత నీ షోస్ టీవీలో చూస్తాము, నెట్లో చూస్తాము, చాలా బాగా చేస్తావు బాబు, అలానే తమ్ముడు వాయిస్ కూడా చాలా బాగా చేస్తావు. మాకు గెట్ టుగెదర్ ఉంది కొండాపూర్లో, మా ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో మేము అందరం గెట్ టుగెదర్ అవుతున్నాం. ఆ గెట్ టుగెదర్స్లో నువ్వు షో చేస్తావా అని అడగంగానే ఒక్కసారికి ఆనందాలు అవధులు లేవు. ఎందుకంటే ఇంట్లో గుండా పారిపోయి వచ్చి హోటల్లో పనిచేసి రోడ్లు ఊడ్చిన రాజు ఇప్పుడు సీఎం గారి ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతున్నాడా? అది భువనేశ్వర్ గారు పిలిచి షో ఇవ్వటం అన్నది ఇంకా అప్పుడైతే బయటకు. ఏ సంవత్సరంలో జరిగింది? ఎప్పుడు జరిగింది? ఇది 2019 ఆగస్టు 30th. ఆగస్ట్ 30th అక్కడికి వెళ్ళి చేయటం. అలానే అక్కడ మామయ్యకి పెగ్గులా పాడితే భువనేశ్వరి గారు, అప్పుడే వసుంధర గారు వచ్చారు. నువ్వు పాట మిస్ అయ్యావు, అసలు బాలయ్య బాబు పాట రాజు వన్స్ మోర్ అని మళ్ళీ వసుంధర గారు ముందు పాట పాడించడం. అలానే బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి గారు వస్తే ఆ అమ్మాయి పాట పాడుతున్నారు, తాత పాట చూడని వాళ్ళ అబ్బాయి చేత, లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి చేత చప్పట్లు కొట్టించడం. అలా ఎప్పటికి మర్చిపోలేని జ్ఞాపకాలు. ఎక్సలెంట్. ఇట్లాంటి అనుభవం నాకు ఒకసారి వచ్చింది రాజు. ఇట్లాంటి అనుభవం నేను ఫేస్ చేశాను. ఒకసారి నేను అఖిల నాగేశ్వరరావు గారి దగ్గరికి ఇంటర్వ్యూ చేయడానికి మేము వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నాన్న సుందర్ మా ఫ్యామిలీ ఫోటో ఉంది, కానీ లేటెస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక పాప పుట్టింది. ఆ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు, ఆ పాప మాత్రం ఆ ఫోటోలో లేరు. సో మళ్ళీ వీళ్ళందరినీ కలిసి ఆ ఫోటోలు ఉంచాలి అంటే వీళ్ళందరూ కలవాలి. కలిస్తే గ్రూప్ ఫోటో రావాలంటే ఆ పాపని అన్నపూర్ణమ్మ గారి ఒళ్ళో పెట్టుకుని దిగేలాగా ఉండాలనేది అయితే వాళ్ళ ఉద్దేశం. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఏమన్నాడంటే, నాన్న ఇది ఏమన్నా గ్రాఫిక్ లో ఈ పాప ఫోటో సపరేట్ గా ఇస్తా, ఈ ఫోటో ఇస్తా, ఇది మధ్యలో గ్రాఫిక్ లో మా ఒళ్ళో కూర్చున్నట్టు చేయగలవా అన్నాడు. తీసుకెళ్ళాను, చేసి ఇచ్చాను, అయిపోయింది. అయితే చేసి ఇవ్వకముందు నేను తీసుకెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత నేను మా ఫ్యామిలీ ఊరు వెళ్తుంటే, కొచ్చిన్ హైదరాబాద్ నుంచి బాపట్లకి వెళ్తున్నప్పుడు కొచ్చిన్ మా ఫ్యామిలీ వాళ్ళందరినీ ఎక్కించి, మా అత్తమ్మ వీళ్ళంతా వెళ్తా ఉన్నారు, ఎక్కించి వెళ్తాను. నాకు రైల్వే స్టేషన్ లో పరిగెడతా ఉన్నా, మామూలు వీళ్ళ బోగీస్, రిజర్వేషన్ బోగీస్ ఎక్కడ ఉన్నాయి చూసుకోవడానికి వెళ్తా ఉన్నాం, కంగారు పిల్లల్ని ఎక్కించడానికి. ఆ టైంలో నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే, హలో సార్ చెప్పండి, నేను ఫాస్ట్ గా ఉన్నాను, ఎత్తాను. హలో అమ్మా, స్లోగా, హలో అమ్మా సుందరేనా అన్న. నేను సుందరేనండి, చెప్పండి ఎవరు. నేను మాట్లాడుతున్నానమ్మా, నాగేశ్వరరావు అని. నాగేశ్వరరావు, ఏ నాగేశ్వరరావు చెప్పండి అన్న. నేను అంటే స్వయంగా అక్కినే నాగేశ్వరరావు గారు ఫోన్ అది. అనగానే, అమ్మా నేనమ్మా, ఏఎన్ఆర్నమ్మా అది అనగానే అప్పుడు నాకు వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయి ఇంకా ట్రైన్ వెతకడమే కాపే. సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ అంటే, మా ఎంతవరకు వచ్చిందమ్మా ఫోటో అంటే ఏంటంటే కొన్ని మనం నమ్మలేని అంశాలు. ఇప్పుడు నువ్వు ఇందాక వసుంధర గారు మాట్లాడటువంటి అనే ఏ వసుంధర అని మీరు అన్నారు కదా, ఆ టైప్ లో అట్లా కొన్ని మనకి ఫేస్ అవుతూ ఉంటాయి అనమాట. సో తర్వాత ఆయనకి నేను తీసుకెళ్ళి ఫోటో ఇచ్చాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే రాజు ఇక్కడ నీ విషయానికి వస్తే, మనం సుదీర్ఘంగా కంటిన్యూగా గంట తర్వాత గంట 15 నిమిషాల నుంచి లైవ్ వెళ్తానే ఉంది, అందరూ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు, మెసేజ్లు వస్తున్నాయి. నీ విషయానికి వస్తే ఇంకా రాజు కొత్త వాయిస్ తో పాటు సమాజంలో ఏమన్నా నువ్వు హెల్పింగ్ నేచర్ కూడా ఉందనేది విన్నాను. యాక్చువల్గా కొంతమంది సమాజానికి కరోనా టైంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, లేకపోతే కొంచెం గోప్యంగా సహాయం కూడా చేస్తాడు రాజు అనేది ఏంటి ఒక ఉద్దేశం? ఏమన్నా ట్రస్ట్ పెట్టేసి జనాలను ఏమన్నా వాళ్ళకి ఏమన్నా సహాయం చేయాలని ఒక ఆలోచన ఏమైనా ఉందా? హ్యూమన్ గా నువ్వు కొంతమందిని ప్రోత్సహించి పేదవాళ్ళకి ఏదన్నా మేము సహాయం చేయాలని కోరిక ఏమైనా ఉందా రాజు? తప్పకుండా అన్న. దానిలో భాగంగా మీ అందరికి ఇక్కడ భువనేశ్వరి గారితో నేను కలిసి దిగిన ఫోటో. ఓకే, వెరీ గుడ్.
నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అలానే కొంతమంది కళాకారులు వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి నేను ఫోన్ చేసి పేమెంట్ పంపించటం, అలానే అప్పుడప్పుడు ఫేస్బుక్లో ఏమైనా ఫన్నీ ప్రశ్నలు అడిగి ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాను, కానీ ఈ డబ్బులు కరోనా గురించి కష్టపడుతున్న వాళ్ళకి పంపించాలని ఒక రూల్ పెట్టి అలా చేయటం. అలానే ఇంకా ఎవరికి తెలియకుండా ఫలానా వాళ్ళకి అదంటే ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ పరిస్థితి తెలుసు కాబట్టి, వాళ్ళకి షోస్ ఉండవు కాబట్టి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత ఫోన్ చేసి అక్కడ నేనే వేసాను, తిరిగి ఇవ్వాల్సిన పని లేదు, సరదాగా తర్వాత షోస్ ఉన్నప్పుడు మనం చూసుకుందాం అని అలా చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. మంచి కార్యక్రమాలను ఖచ్చితంగా చేయాలి రాజు. అలాగే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాయిస్ చేశావు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చాలా మంది అభిమానులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైనా సందర్భం తీసుకొని నువ్వు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, అదే జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలి డైలాగ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బాహుబలి లాగా అభిమానులు కొలుస్తారు. ఆ టీవీ ఆ దర్జా అసలు అలానే ఉంటుంది. కాబట్టి బాహుబలిలో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఎలా ఉంటుంది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా సభల్లో కానీ అందరితో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క చెల్లికి పేరు పేరున చెప్తా ఉన్నాను, ఇక నుండి మీకు రాజన్న పాలన వస్తూ ఉంది, కష్టాలన్నీ దూరం అయిపోతా ఉన్నాయి అని చెప్తా ఉన్నాను అక్కయ్య. టాటా బాయ్ బాయ్ అలా ఉంటుంది. అలానే ప్రభాస్ గారు మరణం మరణం మహాసేన, ఏది మరణం? మన గుండె బలం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవటం మరణం. ఈ డైలాగు అంటే అక్కడున్న సైనికులందరినీ మోటివేట్ చేస్తూ మేము ఓడిపోతున్నాం అన్నప్పుడు వాళ్ళ ధైర్యాన్ని నింపి మళ్ళీ విజయాన్ని విజయ తీరాలకు ఎలా తీసుకువెళ్ళాడో ప్రభాస్ గారు బాహుబలి క్యారెక్టర్లో ఈ డైలాగ్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది? మరణం మరణం మహాసేన, ఏది మరణం అని అడుగుతా ఉన్నాను. మన గుండె బలం కన్నా శత్రు బలగం పెద్దనుకోవటం మరణం. మన అమ్మని అవమానించిన వాడి తల నరికి అమ్మ పాదాల దగ్గర పాతి పెట్టకుండా పారిపోవటం మరణం అని అడుగుతా ఉన్నా. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష, రండి అని. ఇలా నైస్ రాజు, బాగుంది. యాక్చువల్లీ కరోనా సమయంలో రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఎటువంటి ప్రికాషన్స్ ఇస్తారు ప్రజలకి? మామూలుగా ఆయన సభల్లో కాకుండా రెగ్యులర్ గా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే కరోనా ఉంది, ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి, స్టే సేఫ్, స్టే హోమ్ అనే విషయంలో రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఎలా చెప్తారు? తప్పకుండా. ప్రస్తుతానికి ఈ కరోనా వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఒక్కడే చెప్తా ఉన్నాను, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి. నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు, ఒకానొక సమయంలో డాక్టర్ని కూడా. కనుక ఒక వైద్యుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అదొక జాగ్రత్తలు చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్క జీవి కాపాడబడాలి, ప్రతి ఒక్క ప్రజలు కాపాడబడాలి. ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి సమానమైన వైద్యం అందిస్తానని తెలియజేసుకుంటూ, కరోనా లేని రాష్ట్రంగా తయారు చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ మన రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి దేశానికి ఆదర్శమయ్యేలా చేసుకుంటూ ముందుకు పోతానని, ప్రతి ఒక్కరిని కాపాడుకుంటానని తెలియజేస్తూ పేరు పేరున చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు. నైస్, ఎక్సలెంట్. ఎందుకు అంటే నాయకులందరినీ ఒకసారి గుర్తు చేసుకోవాలి మీ వాయిస్ ద్వారా, ఎందుకంటే మళ్ళీ వాడు తిరుగురారు కాబట్టి అట్లాంటి కొంతమందిని లేని వ్యక్తులను కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే మరి ఇంతమంది చేసినప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అందరు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే కరోనా సమయంలో ప్రజలకు ఎటువంటి అభయం ఇస్తారు? నేను ఒక్కడే చెప్తానా, కరోనా సమయంలో కూడా ఎన్నో మీటింగ్లు పెట్టినాం, ప్రజలందరికీ ధైర్యం నూరిపోసినాం. ఇది కరెక్ట్ కాదా మల్లేష్ అని నేను చెప్తా ఉంటే మధ్యలో ఏమైనా క్వశ్చన్లు అడుగుతారా? మాకు తెలవదు. ప్రజలందరూ బాగుండాలి. పొడుగొని కొడితే పొడుగొండి పోచమ్మ కొట్టిందంట. మరి ఇటువంటి కరోనాను కూడా పోచమ్మ కొట్టే సమయం వస్తుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. జై తెలంగాణ, బంగారు తెలంగాణ మనకు కావాలంతే. నైస్.
దీంట్లో మాండలికం, తెలంగాణ మాండలికం కానీ, గుంటూరు నుంచి వచ్చిన నువ్వు ఆ తెలుగు, ఈ తెలుగు అంటే మిమిక్రీ కళాకారుడికి కావాల్సింది అదే. అంటే పట్టుకోవటం అనేది ఆ మాండలికంలో ఉన్న యాస, భాష విషయంలో కూడా పట్టుకుంటే ప్రజలకి కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అది చాలా నువ్వు క్యాచ్ చేసావు. నేనే ఇంటర్వ్యూ చేసినా ఎప్పుడు నేను ప్రిపేర్ అంటే మీన్స్ క్వెషన్స్ అట్లాగా ప్రిపేర్ అయ్యి రాసుకొని అట్లా ఏమి ఉండదు. నాకు మైండ్‌లో పెట్టుకుంటా. నేను 1 బై 1 వెళ్ళిపోతా ఉంటా. పైగా ఏందంటే ముందు ఎవరైనా చేసిన ఇంటర్వ్యూలు నేను చూడను. ఎందుకంటే నాకున్న పాయింట్ ఆఫ్ వ్యూ మిస్ అవుద్దని చెప్పేసి ఎప్పుడు కూడా ఇది ఓవరాల్‌గా అసలు ఏమి వితౌట్ ప్రిపరేషన్ లేకుండా రాజు గురించి తెలుసు కాబట్టి జనరలైజ్‌గా క్వెషన్ చేయాలనుకున్న ప్రిపేర్ అయిన ఇంటర్వ్యూ. ఇంత బాగా వెళ్తా ఉంది. అయితే రాజు ఫైనల్‌గా టీవీ5 ప్రేక్షకులు, మన టీవీ ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి నీకు బాగా ధ్వని అనుకరణలో నీకు బాగా ఇష్టమైన వాయిసెస్ ఇప్పుడు నేను అడిగాను అనుకో కొన్ని విషయాలు ఏదైనా ఇప్పుడు కోట శ్రీనివాస గారు లేకపోతే పెద్ద పెద్ద లెజెండరీ యాక్టర్లు ఉన్నారు మనకి. లేకపోతే ఇన్ని చేసావు లేడీ వాయిస్ చేసే అవకాశం ఏమైనా ఉందో నాకు తెలియదు. బట్ నేను అడుగుతున్నాను. ఒక లేడీలో మిమిక్రీ ఏం చేయగలిగితే అది ఒకటి చెయ్యి. అలాగే నీకు బాగా బెస్ట్ వాయిసెస్ ఏమనంటే మనం ఇంకా ర్యాప్ అప్ చేసే ముందు కొన్ని వాయిస్ నువ్వు చేస్తే లేడీ వాయిస్ ఏమైనా చేయగలుగుతావా? నాకు తెలియదు. చేస్తానయ్య చేస్తా. తప్పకుండా. అండ్ Okay. ప్రత్యేకంగా నేను టీవీ5 సంస్థకి నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే టీవీ5లో నేను 6 సంవత్సరాలు వర్క్ చేశాను. నాకు ఎంతగానో సపోర్ట్ చేసి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అక్కడ కూడా ఎన్నో స్క్రిప్టులు రాశాను. అలానే యాజ్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా చేశాను. మనం థ్యాంక్ కలిసి యూ. పనిచేసాం. అవునన్నా. అది కాక నేను రాసిన స్క్రిప్ట్ లో మీరు యాక్ట్ చేశారు. నేను అడిగిన వెంటనే కాదు అనకుండా అది ఈ వినాయక చవితి సందర్భంలోనే. కరెక్ట్. ఆ విషయంలో చాలా థ్యాంక్ యూ. అన్ని ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ లో మళ్ళీ చూస్తున్నట్టుంది. ఎందుకంటే అమెరికా ఇండియాకి హైదరాబాద్ పారిపోయింది ఆగస్టు సెప్టెంబర్ లోనే ఈ టైంలోనే. అండ్ శ్రీహరి గారి దగ్గరకి అలానే సీఎం గారి ఇంటికి వెళ్ళింది ఈ టైంలోనే. ఈ టైంలోనే మనం చేసే అన్ని కోఇన్సిడెన్స్ ఇప్పుడే రివీల్ అవుతుంది. అది అందరికి థ్యాంక్ యూ. టీవీ5 యాజమాన్యానికి, బిఆర్ నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మన టీవీ ఇక్కడ నుంచి శ్రీధర్ గారు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయమని చెప్పారు గారికి. ఎందుకంటే 10 సంవత్సరాల వార్షికోత్సవంలో నాకు మంచి అవకాశం ఇచ్చారు న్యూజెర్సీలో. కోటి గారు కూడా ఆ టైంలో వచ్చారు. అవును, కోటి గారు. ఇక్కడ బాగా #1 ఛానల్ మంది మన టీవీ చాలా బాగా చూస్తారు ఇక్కడ అమెరికా వ్యాప్తంగా. టీవీ5 అంటే చెప్పేది ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఓకే, గో హెడ్ రాజు. నాకు బాగా పేరు తెచ్చిన వాయిస్ నిర్మలమ్మ గారిది. ఓకే. నిర్మలమ్మ గారు, కోవే సరళ, బేబీ శాలిని. ముందుగా నిర్మలమ్మ గారు అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ క్లాస్ రూమ్కి వెళ్ళి ఒక డైలాగ్ చెప్తారు. కిందటి తరగతిలో ఒక పాప చేరింది, ఆ పాప అంటే నాకు ఇష్టం, కకృతి పడకొద్దు, తరగతిలో గడిచే కొద్దీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అని అందరికి వార్నింగ్ ఇస్తారు ఆ హీరోయిన్ గురించి. అయితే ఆ విజయ్ దేవరకొండ గారి ప్లేస్ లో నిర్మలమ్మ గారు ఉంటే అర్జున్ రెడ్డిలో ఎలా ఉంటుంది? అర్జున్ రెడ్డి అమ్మ. ఇప్పుడు వచ్చిన ఆలోచన. కిందటి తరగతిలో ఒక అమ్మాయి చేరింది, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం రా, ఓ అమ్మాయి చేరింది కదా అని ఓ చాలా కళ్ళు అప్పగించి చూడదేమనుకున్నారు. తరగతులు గడిచే కొత్త అమ్మాయిలు వస్తూ ఉంటారు, అర్థం అవుతుందా? ఇదిగో ప్రతి క్లాస్కి వెళ్ళి నేను చెప్పలేను, ఇంగ్లీష్ ఆంగ్ల అధ్యాపకురాలకు అర్థం కాకుండా మొత్తం తెలుగులోనే చెప్తున్నాను, ఎక్కువ తక్కువ చేయొద్దు అనుకున్నాం. ఆ అమ్మాయి చూడటానికి ఏమో ఎర్రగా ఉంటది, గులాబీ రంగు చున్ని వేసుకుంది, తెల్ల వస్త్రాలు ధరించింది. ఊరుకోండ్రా మొదనష్టపు సచ్చిన వాళ్ళారా, మీ కళ్ళు కాళ్ళు ఆడపిల్ల అలా చూస్తే కళ్ళు పోతాయిరా అని ఇలా నిర్మలమ్మ గారు. అలానే కోవే సరళ గారు ఒక సినిమాలో, అల్లు అర్జున్ సినిమాలో నిద్రలో లేచి కలవరిస్తూ ఉంటుంది. అది ఎలా ఉంది దేశముద్ర సినిమాలో? నీ అక్కకు కొన్నా పట్టు చీర, మీ అమ్మకు కొన్నా పట్టు చీర, నాకెందుకు కొనరా? అలా మామిడికాయ చట్నీని చట్నీకి పూసి తింటా ఉంటే నోరు ఊరతా ఉంటుంది అని ఆరవటం. అలానే బేబీ శాలిని, రాజు నేను చెప్పిన తర్వాత ఏడకూడదు, నేను పైనుండి చూస్తానుగా అక్క, అందరూ అడిగావా తీసుకో, రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్.
అని బేబీ శాలిని. వావ్ నైస్. జగదేక్ వీరుడు సుందర్. యా యా. మళ్ళీ ఆ రోజుల్లో ఆ సినిమా చూసినట్టే ఉంది రాజు. యా బెస్ట్ వాయిసెస్ ఏమున్నాయి? చాలా మంది ఉంటారు. ముందుగా చెప్పు. తప్పకుండా ప్రకాష్ రాజ్ గారు అంటే డిఫరెంట్ గా రాజు అంటే ట్రై చేయి. డిఫరెంట్ గా ఎట్లా అంటే ప్రకాష్ రాజ్ గారు జనరల్ గా ఇంటర్వ్యూస్ లో మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. సినిమాలో చాలా మందికి తెలిసింది. ప్రజలకి అలవాటైన వాయిస్ లా కాకుండా నువ్వు నీ స్టైల్లో చేయి రాజు. తప్పకుండా. ప్రకాష్ రాజ్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక అలవాట్ల గురించి చెప్తున్నారు. అసలు అలవాట్లు ఎలా అవుతాయి, దాని గురించి చెడ్డ అలవాట్లు మంచి అలవాట్లు అనేది ఇంగ్లీష్ లో వీళ్ళు డైలాగులు చెప్పుకుంటే ఒకే డైలాగు కొంతమంది ఆర్టిస్టులు చెప్తాయి. మన ప్రకాష్ రాజ్ గారు, if we do something very often for a long time, it becomes our habits. There are good habits and bad habits. Good habits make us healthy, wealthy and wise. Bad habits make us nothing. అందుకే గుడ్ హ్యాబిట్స్ పెట్టుకోవాలి. ఇలా ఉంటుంది. అలానే మన రజనీకాంత్ గారు, అయ్యా నమస్తే. If you do something very often for a long time, it becomes habits. There are good habits and bad habits. Good habits make us healthy and wise. అయ్యా ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు. దెబ్బదుర్సు కాదు. అయ్యా 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 ఉంటానయ్యా. అలానే నూతన ప్రసాద్ గారు, ఇదిగో చూడు మిస్టర్, దేశం అసలుకే క్లిష్ట పరిస్థితిలో ఉంది. హచ్చి మనం మంచి అలవాట్లు పెంచుకోవాలి ఆయన. If you do something very often for a long time, it's our becomes habits. That is good habit మరియు bad habit. Good habit make us healthy, wealthy and wise. అయ్యా హచ్చి ఏమంటా మిస్టర్, నీ బూతులో చేతను ఏమనుకున్నావు? ఎక్సలెంట్. అలానే రావు గోపాలరావు గారు, నాకు చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. మరి మన టీవీ యాజమాన్యం ఈ రోజు మరి నన్ను ఆహ్వానించి ఎంతో చక్కగా ప్రశ్నలు అడిగారు. అందుకని మీ అందరికి ఒక మంచి డైలాగ్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఏటనుకుంటున్నారు? నా డైలాగులన్నీ మీరు వినేశారు కాబట్టి నేను ఇంకా చిరంజీవి గారి డైలాగ్స్ చెప్దాం అనుకుంటున్నాను. అదేమిటంటే మరి నేను చెప్పేటప్పుడు మరి చిరంజీవి గారు చెప్పిన తర్వాత మరి నేను చెప్పేస్తాను. ఏమండి చిరంజీవి గారు, మరి మీరు ఇంద్రాలో ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తారా? ఎందుకు చెప్పను సార్, మీరు అడుగుతుంటే నేను కాదంటానా? తప్పకుండా చెబుతారు. నాకు ఒక ఛాలెంజ్ ఇసిరేశారు కనుక తప్పకుండా. ఇంద్రా సినిమాలో నేను కాశీ నుండి రాయలసీమకు వచ్చినప్పుడు నా వెనక ఎంతో మంది ప్రజలు వచ్చినప్పుడు విలన్ దగ్గరికి వెళ్ళి, వీరశంకర్ రెడ్డి ఏం చూసి పెట్టాడు నీకు ఆ పేరు? అయినా నీ కొడుక, నువ్వు కన్నా పెంచావా? ఆ డైలాగే కదా మరి చెప్పేస్తాను చూడు. వీరశంకర రెడ్డి ఏం చూసి పెట్టారా పేరు? నీ బిడ్డ నువ్వేమన్నా కన్నావా, మోసావా, పెంచావా? అటువంటి చిన్న పిల్లని పట్టుకొని చంపేస్తావా? ఇదిగో చూడవయ్యా, మడిసన్న తర్వాత కాసింది కళాపోసన ఉండాలి గనక అలాంటి పనులు చేసావంటే ఒప్పుకోను. మొక్కే కదా అని పీకేసావనుకో, పీక తెగ్గొత్తాను అనుకున్నావు. ఏటంటావు? ఉంటాను మరి మీ రావు గోపాలరావు. సూపర్ ఎక్సలెంట్ రాజు. ప్రతి వాయిస్ లో ఎవరైనా సరే అనర్గళంగా ఏ వాయిస్ నేను చేయగలుగుతున్నావు. అదొకటే కాకుండా నువ్వు చిన్న స్థాయి నుంచి అంటే మామూలు ఫస్ట్ నుంచి ఒక కసితో ఇంత స్థాయికి వచ్చి, అయితే కేవలం మిమిక్రీ అందరికి తెలిసిన పరిచయమే కదా, దాంట్లో కొత్త విషయాలు చేస్తూనే సినిమా డైరెక్షన్ అనేది నీ అంబిషన్ గా చెప్తా ఉన్నావు. ఏదైనా సినిమాలో యాక్ట్ చేసావా రాజు ఇప్పటి వరకు ఏమన్నా? సినిమాలో ఎంతవరకు యాక్ట్ చేయలేదు, సీరియల్స్ లో చేశాను. అలానే సినిమాలో డబ్బింగ్ చెప్పాను. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం సునీల్ గారి హీరో. దానిలో బాలకృష్ణ ఉంటారు. బాలకృష్ణ గారి కామెడీ వర్షన్ లో బాలకృష్ణ గారు సునీల్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సీన్ లో బాలకృష్ణ గారికి చెప్పాను. అలానే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మోహన్ బాబు గారికి బాలకృష్ణ గారి క్యారెక్టర్ చేసిన డబ్బింగ్ చెప్పాను. ఆ డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయింది. ఒక చిన్న బిట్, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు అని ఒక డైలాగ్ ఉంటుంది. అది బాగా ఫన్నీ వాటిలో బాగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. అలా సినిమాలో చెప్పాను. సినిమాలో డబ్బింగ్ చెప్పా కానీ యాక్టింగ్ చేయలేదు. బట్ ఫ్యూచర్ లో మంచి అవకాశాలు వస్తాయని ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను ఆ క్యారెక్టరైజేషన్ కోసం.
అండ్ అలానే డైరెక్షన్ కోసం. అండ్ నాకు ఈ సినీ ఫీల్డ్లో ఎంతో మంచి వాళ్ళని పరిచయం చేసి నాకంటూ రాజు నీకంటూ ఒక మంచి స్టూడియో ఉండాలి, ఛానల్ ఉండాలి అని నాకు ఎంతగానో కృష్ణవంశీ గారిని, అలానే సివిఎల్ నరసింహ గారిని, అలానే ఎంతో మందిని పరిచయం చేశారు. నాకు అశోక్ భట్టి గారు అమెరికాలోనే ఉంటారు, ఆయన కూడా నాకు వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట. నాకు ఒక 2 కెమెరాలు ఇచ్చి, అలానే తన ఇల్లే బంజారా హిల్స్ లో ఇల్లు ఉంటే ఆ ఇంట్లో రాజు ఇక్కడ స్టూడియో పెట్టుకొని ఆ ఇల్లు అంతా నాకు ఇచ్చేసి అలా ఎన్నో రకాల హెల్ప్ చేశారు. ఎందుకంటే మూవీ ఫీల్డ్ గురించి అడిగారు కాబట్టి ఆ సపోర్ట్ కూడా ఉంది మూవీ ఫీల్డ్ లో నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి. ఈ విషయంలో అశోక్ భట్టి గారికి కూడా థ్యాంక్ యూ. ఖచ్చితంగా చాలా మందికి ఈ మీడియా ద్వారా నువ్వు కృతజ్ఞత తెలియజేసావు. ఫైనల్ గా టీవీ5 అండ్ మన టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తావు నీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి? నా ఫ్యూచర్ ప్లాను మిమిక్రీని ఎప్పటికి వదలను. మిమిక్రీలో కొత్త అంశాలు, అటు ధ్వనులు, అలానే రకరకాల భాషల్లో, కేవలం తెలుగు అయితే తెలుగు ప్రేక్షకులకే నేను లిమిట్లో ఉంటాను. అదే రకరకాల భాషలు నేర్చుకుంటే అటు వరల్డ్ వైడ్గా నేను అలరించాలి. కాబట్టి నేను మంచిగా భాషల మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సారీ. అలానే మంచి మిమిక్రీ ఆర్టిస్ట్గానే కాకుండా ఎన్నో దేవుడు ఇంకా నాకు మంచి అవకాశాలు ఇచ్చి నాకు ఇంకా 10 మందికి సహాయం చేసే అవకాశం దేవుడు నాకు ఇస్తాడని ఆ గుణం కూడా, ఎందుకంటే డబ్బులు రాగానే మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇదే మైండ్ సెట్, అన్ని డబ్బులు ఉన్నా కానీ అదే మైండ్ సెట్ ఉండాలని కోరుకుంటూ, అలానే మీ అందరి ఆశీర్వచనాలతో మంచి పేరు సంపాదించుకొని ఒక మంచి సినిమా. ఖచ్చితంగా రాజు, ఇప్పుడు ఈ ఆలోచన బాగుంది. ఎందుకంటే ఒక తెలుగువాడు అయి ఉండి మిగతా లాంగ్వేజ్లో కూడా పట్టు సంపాదించి మన సత్తాన్ని మిగతా ప్రేక్షకులు కూడా పంచాలని, ఎంటర్టైన్ చేయాలని ఆలోచన చాలా మంచిది. అలాగే రాబోయే రోజుల్లో ఒక మంచి సినిమా రాజు డైరెక్షన్ నుంచి ఆశిద్దాము. థ్యాంక్ యూ. నీ ఆకాంక్ష, ఆశ మొత్తం ఖచ్చితంగా నెరవేరాలని అమెరికా నుంచి టీవీ5 అండ్ మన టీవీ, అటు మా యాజమాన్యానికి సంబంధించి బిఆర్ నాయుడు గారు, అలాగే ఇక్కడ మా యాజమాన్యం శ్రీధర్ చిల్లర గారు, అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ రాజు. ఆల్ ది బెస్ట్ రాజు. థ్యాంక్ యూ సో మచ్. మన టీవీ యాజమాన్యానికి, అలానే టీవీ5 యాజమాన్యానికి, అలానే ఎంతో అద్భుతంగా నన్ను ఇంటర్వ్యూ చేసిన సుందర్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రాజు. ఇది ప్రధానంగా ఈరోజు మంచి కళాకారుడు, అందరి మనసుల్లో మంచి పేరు సంపాదించుకొని తన ధ్వని అనుకరణనే కాక చాలా అంశాల మీద పట్టు సాధించి తెలుగు ప్రేక్షకులనే కాక ఇండియాలో ఉన్న అనేక ఇండియన్స్ అందరికీ అనేక భాషలు నేర్చుకుని మరి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, ఒక తెలుగువాడి సత్తా చాటాలనే ఒక దృక్పథం కలిగి మంచి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని కోరుకుంటున్న రాజుకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈరోజు ప్రధానంగా రాజుతో ఇది ప్రత్యేక చర్చ. నేను సుందర్ తురిమిళ్ళ, టీవీ5 మన టీవీ, డాలస్, టెక్సాస్. థ్యాంక్ యూ.